ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. సామెతలు 28వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చూడండి. Proverbs 28 verse 13. సామెతలు 28వ అధ్యాయము 13వ వచనము. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. We just now read Proverbs chapter 28 verse 13. He who covers his sins shall not prosper. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. ఎవరు దాచిపెట్టగలుగుతారు? Who can cover the respective sins? తప్పు చేసే వాళ్ళకి వాళ్ళ పాపం ఏంటో అన్నది తెలియదు. The people who commit sins, they do not even realize that they are sinning. పాపము అంటే ఒక మనిషి గురించి కానీ తన గురించి కానీ వ్యతిరేకంగా ఆలోచించడమే పాపం. Thinking about the bad thing about others, the meditating about wrong things itself is sin. అతిక్రమము ఎలా ఉంటుందంటే ఎదుటి వాడిని తప్పు పట్టడంలో ఈజీగా ఉంటుంది, తనని తాను పరీక్షించుకోవడంలో స్లోగా ఉంటుంది. Now when it comes to the iniquities, to identify into others they are very quick and rash, but when it comes to their own self, they are very slow in identifying it. వాక్యము ఏమి నేర్పించాలనుకుంటుంది? What is the word wants us to వాక్యము learn? నేర్పించేది నిన్ను నువ్వు పరీక్షించుకొని, నిన్ను నువ్వు పరిశోధించుకొని, దాని నుండి బయటకు వచ్చే మార్గాన్ని నిన్ను నువ్వే ఎతుక్కోమని చెప్పేదే వాక్యము. But the word is actually teaching us to test our ways, to examine our ways, identify them, and it is your responsibility to come out of them. కానీ నా పనేంటి? But what is my role? బాకానాదము. It is the blowing of the trumpets. నా పనేంటి? What is my role? బాకానాదము. It is to blow the trumpets. ఊదడమే నా పని. To blow the trumpets is my job. మీకు తెలుసా, దేవదూతల సమూహము ఆకాశం నిండా ఉంటూ వాళ్ళు వాచర్స్ లాగా తిరుగుతున్నారని? Do you know that the angels they are just like watchers, they are going around in the world? వీళ్ళందరూ ఎవరు? Who are them? వీళ్ళందరూ ఎవరు? Who are they? ఈ భూమి మీద నుంచి ఎవరిని కాపాడాలి, ఎవరిని పక్కకు చేర్చాలి అని వారు పరిశీలించి పరిశోధించి వారు వేరుపరుస్తారు. These are the ones who are going to separate the people who are in and who are not in the Lord. వీరు ఎవరు? Who are they? గోధుమలతో పాటు గురుగులు కూడా ఎదిగాయి కదా. Along with the wheats, even the tares came up. ఆ గురుగులని ఎందుకు ఏరొద్దు అని చెప్పారు? But the master said, do not remove the tares along with the wheat. రెండు ఒకేలా ఉంటాయి. Because both resemble. రెండు ఒకేలా ఉంటాయి. Both resemble. ప్రతి వాళ్ళు అది చూసి ఇది కూడా గోధుమే అనేటట్టుగా రెండు మొక్కలు ఒకే విధంగా ఉంటాయి. They are so identical that the tares look like the wheat. సమయము ఆసన్నమై ఉన్నది. The time is ripe, he is ready. కుమారుడు కూడా బాకానాదము ఊదటము మీరు లేఖనంలో నేర్చుకున్నారు. And you also heard that the Son of God has blown the trumpet in the ఎలాగ మాట్లాడారు? What did he say? బిగ్గరగా అరిచి. He shouted loudly and he cried out. బిగ్గరగా అరిచి. He cried out loudly. మీరు ఎందుకు నమ్మట్లేదు, ఎందుకు వినట్లేదు, ఎందుకు గ్రహించట్లేదు? Why are you still with understanding? Why are you doubting? Why are you not still having belief? ఎన్నిసార్లు చెప్పినా మీరు ఎందుకు వినట్లేదు అని కుమారుడు కూడా శిలువ మరణానికి ముందు బిగ్గరగా అరిచి ముందుగా చెప్పారు. అయినా కూడా వినలేదు. Even before crucifixion also the Lord Jesus Christ cried out loudly. He shouted, but still people could not hear or comprehend. సమయం ఆసన్నమై ఉన్నది అని ఎవరికి చెప్తున్నారు? Who is this particular verse told that the time is ripe and ready? ఇద్దరికి చెప్తున్నారు. It is for two categories. విధేయులకి చెప్తున్నారు, అవిధేయులకి చెప్తున్నారు. He is telling to both the obedient and to the disobedient people. విధేయులు వెంటనే వాళ్ళు విధేయత చూపించి దానికి లోబడి ఉంటారు. The obedient people will immediately show obedience after hearing. అవిధేయులు ఇలాంటివి నేను ఎన్నో చూశాను, నాకెప్పుడో తెలుసు అని దానిని పక్కన But the పెట్టేసుకుంటారు. disobedient people will say, I know about this quite some time, and they will neglect it. John 13:33. యోహాను సువార్త 13వ అధ్యాయము 33వ వచనం. పిల్లలారా, ఇంకా కొంతకాలము మీతో కూడా ఉండును, మీరు నన్ను వెతకదురు, నేను ఎక్కడికి వెళ్ళుదునో అక్కడికి మీరు రాలేరని నేను యూదులతో చెప్పిన ప్రకారము ఇప్పుడు మీతోనూ చెప్పుచున్నాను. కొంతకాలము తర్వాత నేను వెళ్ళిపోతున్నాను, మీరు నన్ను వెతుకుతారు, నేనెక్కడికి వెళ్ళుదునో అక్కడికి మీరు రాలేరని నేను యూదులతో చెప్పాను అని అంటున్నారు. Now the Lord is emphasizing this and telling to the people of the Jews. నేను యూదులతో చెప్పాను, కానీ నేను మీకు కూడా చెప్తున్నాను.
But the Lord is telling it's not for them alone, but to all the ones who are hearing now. మీకు ఎందుకు చెప్తున్నా? Why is the Lord telling it to us? వాళ్ళు అవిధేయులు, మీరు విధేయులు. Because they are disobedient generation and but you మీకు are చెప్తూ obedient. మీకు ఒక ఆప్షన్ ఇస్తున్నా. As I'm telling you, I'm giving you an option. 34వ వచనం, మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరు ప్రేమింపవలెను. నెక్స్ట్ Verse 35 now. 35వ వచనం, మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారై అయిన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురనెను. ఇది ఒకరినొకరు ప్రేమించుకోవడం, ఒకరినొకరు ప్రేమింపబడటం, ఇది ఆజ్ఞ. ఈ ప్రేమ ఎప్పుడు కూడా ఇలా కాపుదలగా ఉంచి మిమ్మల్ని మంచి మార్గంలోనికి నడిపిస్తుంది. And this is not a choice but a commandment, a new commandment to love one another, and that's when you could become the disciples and you have a protection, divine protection. ఈయన Sacrificing చెప్పిన for us. ప్రేమ వచ్చి ఒకరినొకరు అర్థం చేసుకోండి, ఒకరినొకరు గ్రహించండి, ఒకరు బాధలో ఉన్నప్పుడు వారికి సహాయం చేయండి, బలహీనంగా ఉన్నప్పుడు బలహీనం నుండి బయటకు వచ్చే సహాయం చేయండి. దీనిని ప్రేమ అంటారు. Now the love is nothing but understanding one another, encouraging one another, and to pull the person who's weak. ఈయన చెప్పిన ప్రేమలో పాజిటివే ఉంటుంది కానీ నెగిటివ్ ఉండదు. There is no negative teachings or preachings in the Jesus love. It's only positive. ఎందుకంటే ఈ ఒకరినొకరు ప్రేమించమని చెప్పే ఆజ్ఞలో ముందు ఒకలాగా వెనకాల ఒకలాగా ప్రవర్తించే ప్రవర్తన ఉండదు. ఇది దేవుడి ప్రేమ. There is no hypocrisy in God's love. It's only genuine. There is no partiality shown. కాబట్టి ఆయన ఏది చేసినా కూడా నీకు మంచి చేయాలనే చూస్తారు, కానీ మీకు కొన్నిసార్లు అవి చెడుగా కనబడుతుంది, అయినా కూడా అది మంచికే మిమ్మల్ని తీసుకెళ్తుందన్న నమ్మకం మీకు ఉంటేనే దేవుడి ప్రేమను మీరు అనుభవించగలుగుతారు. The Lord always wants to do good to you. There is nothing bad, but it may appear as if it is not correct or not favorable, but it's always at the end it's for good. John 7:17 చూడండి. యోహాను సువార్త 7వ అధ్యాయము 17వ వచనం, ఎవరైనాను ఆయన చిత్తము చొప్పున చేయు నిశ్చయించుకొనిన ఎడల ఆ బోధ దేవుని వల్ల కలిగినదో లేక నా అంతటా నేనే బోధించుచున్నానో వాడు తెలుసుకొనును. ఇక్కడ వాక్యం క్లియర్ గా చెప్పబడింది. The verse is very clear. ఎవరైతే దేవుని చిత్త ప్రకారము జీవించాలి అని అనుకుంటున్నప్పుడు నువ్వెవరో నీకు తెలియదు. Now if anyone is willing to do the will of the Father, you will not recognize or you will not be selfish about yourself. నువ్వెవరో నీకు తెలియకుండా నువ్వు ఉంటేనే నువ్వు దేవుడి చిత్త ప్రకారం నువ్వు చేయగలుగుతావు. When you are selfless, when you are living as if not for yourself, only then you will know what is God's will. నువ్వెవరో నీకు తెలుసు అనుకో, దేవుడి చిత్తము కూడా నువ్వు గ్రహించలేవు. But if you are focusing on yourself, you will not be doing God's will. నువ్వు అంటే ప్రాచీన స్వభావము. When it comes to you, it talks about your old sinful nature. ఈ ప్రాచీన స్వభావము నువ్వు వాక్యాన్ని గ్రహించలేని అంత స్థితిలోనికి తీసుకెళ్లిపోతుంది. And now your old sinful nature will not make you understand the scriptures or the truth and lead you into the wrong ప్రాచీన path. స్వభావము దేవుడు నేర్పించిన సత్యానికి బదులు ఆ ప్రాచీన స్వభావము తన అసత్యాన్ని నీకు నేర్పించి ఇది సత్యము అని చూపిస్తుంది. But your old sinful nature will not teach you the truth which is from the word of God, but that sinful nature of yours will make you realize that you are right. అప్పుడు నువ్వు విన్న వాక్యం ఏమవుతుంది? Then what will happen to the word that you heard? ఏమవుతుంది? What will happen to the word? ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నా కూడా దేవుని చిత్త ప్రకారము లేకపోతే నువ్వు విన్న వాక్యము నిష్ప్రయోజనం అయిపోతుందని వాక్యం చెప్తుంది. Because the word very clearly says the word that you heard will become of no vain. It will be of no use to you. నల్లిఫై అయిపోతుంది. It will become nullified. దానివల్ల ఉపయోగం లేదు. And there is no use because of వాక్యం that. తెలుసు, But you know the word though. వాక్యం తెలుసు, పలానా మనిషి తెలుసు నీకు. You know the word, you know everything. నాకు పలానా మనిషి తెలుసు, అలాగే నీకు వాక్యం తెలుసు. You know the word and you know like it's like knowing a మరి person. నీకు యేసుక్రీస్తు ప్రభువు పరలోకంలోను భూమి మీదను సర్వ అధికారము కలిగిన ఆయన నీకు తెలుసా? But do you know Jesus Christ personally, that he is there and watching over you? ఆయన నీకు తెలుసా? Do you know Jesus ఆయన personally? నీకు తెలిసేటట్టయితే నీకు తెలిస్తే నువ్వెవరో నువ్వు మర్చిపోతావు. If you really know who Jesus is in your life, you will be not focusing upon your selfish ఎందుకు things. నువ్వు మర్చిపోతావు? Why is it you will let go of your selfish ఆయనే nature? నీలో ఉండి నిన్ను జీవింపచేస్తారు Because కాబట్టి. he will live inside you and give life to you. అంటే నీకు ఏ ఆలోచన వచ్చినా నీ ఆలోచన నిన్ను నిలబడనివ్వదు. Because no matter what negative
thought comes to you, that thoughts will not sustain for long. ఆయన యొక్క ఆత్మ, ఆయన యొక్క అభిషేకము నీ మీద నిలుచుచున్నది కాబట్టి సమస్తము ఆయన నేర్పించగలుగుతారు. ఏం మాట్లాడాలో, ఏం పలకాలో ఆయన నీకు బయలుపరుస్తారు. Since the anointing remains in you, he will teach you all things and he will tell you what has to be done. ఎందుకంటే దానియేలు చెప్పుకునేటటువంటి వాక్యం మీకు తెలుసా? But are you able to speak like the words Daniel spoke? దానియేలు ఏమని What పలికాడు? did Daniel speak? నా దేవుని దృష్టిలో నేను నిర్దోషిగా కనపడ్డాను కాబట్టి ఈ సింహపు నోల నుండి నన్ను విడిపించారు అని చెప్పారు చూసారా? అదే దేవుని స్వభావము అంటే దేవుని గుణము అని అంటే. Daniel spoke boldly, telling, in the sight of God I have been declared as righteous. That's the reason the lions are not able to eat me up. John 8:42 and 43. యోహాను సువార్త 8వ అధ్యాయము 42-43 వచనములు. యేసు వారితో ఇట్లా నేను దేవుడు మీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను ప్రేమింతురు. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను, నా అంతట నేనే వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపెను. మీరు ఎలా నా మాటలు గ్రహింపుకున్నారు? మీరు నా బోధ విననేరకుండానట్టు వలననే కదా. ఎవరితో మాట్లాడుతున్నారు? Who is speaking to whom? వాక్యము బోధించే వారితో మాట్లాడుతున్నారు. The word is speaking to the people who are preachers of the word of God. ఈ శాస్త్రులు పరిచయులు వచ్చి నాకు దేవుడు తెలుసు, నాకు అందరూ తెలుసు, నాకు తండ్రి తెలుసు అని అంటున్నారు. Because the Pharisees and the scribes are telling even we know God. ఎందుకంటే యేసు వారితో ఇట్లా నేను దేవుడు మీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను ప్రేమిస్తారు కదా. The Jesus said to them, if God were your father, you would love me. నువ్వు శత్రువైన ఎటువంటి వాళ్ళైనా నువ్వు ప్రేమించగలుగుతావు కదా. You will be able to love even that who's an enemy. ఎందుకంటే అది దేవుడి స్వభావము. Because that's the characteristics of God. వీళ్ళేమన్నారంటే నీ తండ్రి దేవుడైతే నువ్వు నన్ను ప్రేమించేవారు కదా మీరందరూ అని అంటున్నారు. Jesus said, if God were your father, you would have loved me. నేను దేవుని యొద్ద నుండి వచ్చి ఉన్నానని నా స్వరంలో నువ్వు గుర్తుపట్టగలుగుతావు, నా శరీరం మీద నువ్వు గుర్తుపట్టగలుగుతావు. If you really know that I have come from God, you will know it from my body language and from నా the words that I అంతటా speak. నేనే రాలేదు, తండ్రి ఇక్కడికి పంపించారని అప్పుడు మీరు గ్రహించగలుగుతారు. Then for Lord says, for I proceed forth and came from God, nor of my come of myself, but he who sent me. మీరు గ్రహించట్లేదంటే ఎవరు మీ తండ్రి, నాకు కావాలి, నాకు తెలియాలి ఎవరు మీ తండ్రి. And the Lord is telling, if you're not able to understand, who else is your father? ఎందుకంటే మీరు గ్రహించట్లేదు, Because you're not able to comprehend or వాక్యం understand. అర్థం చేసుకోవట్లేదు. You're not able to understand the ఇప్పుడు truth. విని బయటికి వెళ్ళి మర్చిపోతున్నారు. You are just forgetting the word of మీ the ఓన్ God. అండర్స్టాండింగ్ తో You are మాట్లాడుతున్నారు. speaking with your own understanding. వాక్యాన్ని మీ ఇష్టానుసారంగా మీ సొంత బంధువులాగా వాడుకుంటున్నారు. వాక్యాన్ని వాక్యంగా పరిశుద్ధంగా వాడుకోమని You చెప్తున్నారు. are using the word as if it is a relation or close thing for to you, but you have to use the word of God as మీరు this. ఎందుకు గ్రహించలేకపోతున్నారు? Why is it you're not able to understand the ఎందుకు మీ truth? సమస్యల నుండి బయటికి Why are you రాలేకపోతున్నారు? not able to come out of your problem? ఎందుకు ఇంకా కష్టంలో Why ఉండిపోతున్నారు? are you still struggling with your ఎందుకు sins and ప్రతి troubles? సమస్య నుండి బయటికి Why are రాలేకపోతున్నారు? you still not able to come out of ఎందుకు your problem? బలహీనమైనవన్నీ ఓవర్కమ్ Why are you చేయలేకపోతున్నారు? not able to overcome the weak things ఎందుకు in you? Why గ్రహించలేకపోతున్నారు? are you not able to understand? నా బోధ విననేరకుండుట వల్లనే కదా. It is all because of your disobedience to not listening to the word of God. ఆమె విస్తారంగా ప్రేమించింది కాబట్టి ఆమె విస్తారమైన పాపాలు క్షమింపబడ్డాయి. నువ్వు కొంచెమే వింటున్నావు, మిగతాది నీకు తెలియట్లేదు. ఆ తెలియని దాంట్లో నువ్వు పాపంలోకి నడిపించబడుతున్నావు. She loved me more. That's the reason her sins also, though it is more, has been forgiven. But since your love is less, that's the reason your forgiveness level also is less. దేవుడికున్న స్వభావము ప్రతి వారిని విడుదల చేయాలి, కాపాడాలి, రక్షించాలి అని ఆయన ఇష్టపడతారు. The desire of God is to save every person and to deliver them from the struggles. ఎందుకు ఇష్టపడతారు? Why is he desiring? ఆయన బోధ వింటారని, ఆయన చెప్పింది అండర్స్టాండ్ చేసుకుంటారని, ఆయన చిత్త ప్రకారం చేస్తారని, ఆయనకి విధేయత చూపిస్తారని ఈ భూమి మీదకి వచ్చారు. The reason why the Lord Jesus Christ came into this world is thinking that these people will change and listen to him and obey him. ఆయన నిన్ను ప్రేమిస్తారు. Indeed, he loves everyone. నువ్వు ప్రేమిస్తున్నావా? But are you loving the Lord? నువ్వు ప్రేమిస్తున్నావా? Are you able to love him according to his word? ఆలోచించండి. You have to think about it and answer. ఒక మనిషి నిన్ను అవమానించారనుకో, If somebody insults you, అతనితో నాకేంటి సంబంధం అని పక్కన పెట్టేస్తాం. you will simply ignore if you do not know who that person is. ఎవరైనా సరే పట్టించుకో, వాళ్ళది మనకు అనవసరం, ఇంక వాళ్ళతో నాకు సంబంధం లేదని అనేస్తాం మనం. You will ignore that person and you will not even bother about that insult that came to you. అదే మన ప్రవర్తన చూసి మరి తండ్రి ఏమనాలి? But what should the Lord God say after seeing our behavior? అదే మనిషి ఎదుటి వాళ్ళని తృణీకరిస్తారు. అదే మనిషి దేవుడి దగ్గర కూర్చుని నువ్వు ప్రేమ కలిగిన దేవుడు, నువ్వు నన్ను క్షమిస్తావు, నాకు తెలుసు నువ్వు క్షమిస్తావు, నీకెలా తెలుసు?
Some people do not love the people and don't conduct rightly with the people. But when it comes to God, they'll say, God, you love us, you are there to take care of us. నువ్వు హృదయపూర్వకంగా మరలా ఆ పాపం చేయకుండా జాగ్రత్త పడతాను అని నువ్వు నిర్ణయం తీసుకుంటే ఒకవేళ అన్న పదం పోయి కన్ఫర్మేషన్ దొరుకుతుంది, నీ పాపాలు క్షమించబడతాయి. ఒకవేళ ఆ పాపం అన్న విషయంలో నువ్వు నిజమైన పశ్చాత్తాపం లేకపోతే ఆ పాపాలు క్షమించబడవు. In Acts chapter 8 verse 22 it says, repent therefore of this wickedness and pray God if perhaps the thought of your heart may be forgiven. But if there is no genuine repentance in you, how do you expect God to forgive you? 44వ వచనంలో ఏముంది? What is there in John chapter 8 verse మీ తండ్రి 44? యొక్క అపవాది సంబంధులు, అందుకునే సమయం ఆసన్నమైనది కూడా మీకు తెలియట్లేదు. శ్రమలు మహాశ్రమల కాలంలో కూడా దేవుడు రాబోతున్నారు, దేవుడు రాబోతున్నారు, దేవుడు రాబోతున్నారు అని చెప్తారు. You are of your father the devil. That's the reason you will keep on telling God is delaying his coming, God is delaying his coming. ఆ తండ్రి యొక్క పని ఏంటి? What is the role of the దేవుడు father? వాక్యమే తీసుకొస్తారు. The father, the devil, who is also the father of these people, will bring the word of ఈ God. తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. And he will fulfill the desires of the evil father he will want you to do. మీరు నిజంగా తండ్రి చేత బోధింపబడి వారైతే ఆ దురాశ అన్నది మీలో పని జరగదు. If you are truly choosing God as your father, these evil desires will not work in you. నీ తండ్రి దురాశలు నెరవేర్చే పిల్లలుగా మీరు జీవించరు, నీ తండ్రి చిత్తము జీవించే విధంగా మీరు జీవిస్తారు. You will live a life that is holy and acceptable in the sight of God the Father. కానీ మీరు మీ తండ్రి దురాశలు నెరవేరుస్తున్నారు మీరు. But since you have neglected God the Father, you are fulfilling the desires of Satan as a father. and ఆది fulfilling నుండి his వాడు desires. నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచినవాడు కాదు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధములాడినప్పుడు తన స్వభావమును అనుసరించియే మాట్లాడును. వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. నేను సత్యమునే చెప్పుచున్నాను గనుక మీరు నమ్మరు అని వాక్యం చెప్తుంది. He was a murderer from the beginning and does not stand in the truth because there is no truth in him. When he speaks a lie, he speaks from his own resources, for he is a liar and a father of it. But because I tell the truth, you do not believe in me. John 8:44 and 45. మనుషులకి సత్యము కన్నా అసత్యాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నారు. Because people love the lies more than the truth. మంచి వైపుకు తిరగడం కన్నా చెడు వైపుకు తిరుగుతున్నారు. Instead of turning towards good, they're turning towards ఒక ఆరోగ్యకరమైన మాట వినడానికి బదులు ఏం జరుగుతుందో, చుట్టుపక్కల ఏం జరుగుతుందో వాటికి ఎక్కువ అట్రాక్షన్ చూపిస్తారు. Instead of giving importance to the word of God which is healthy, they are attracted to all the things surrounding about gossip and giving importance to other people's lives. అందుకనే సత్యమును గ్రహించలేకపోతున్నారు. That's the reason they're not able to understand the truth. సత్యమును గ్రహించలేక అసత్యాన్ని సత్యంగా నిరూపించాలని చూస్తూ ఉంటారు. Since they're not able to understand the truth, they want to make the lies as the truth. 1 John 2:5. 1 John chapter 2 verse 5. 1 యోహాను 2వ అధ్యాయము 5వ వచనము. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను. నిజముగా పరిపూర్ణం అవ్వాలి అని అంటే ఆయన యందు ఆయన వాక్యము ఎవడు గైకొనును అంటే దాని ప్రకారం జీవించును. గైకొనుట అంటే దానికి అర్థము పాటించుట అని అర్థం. But whoever keeps his word, the meaning of keeping his word is obeying and following the word of God. Which says, but whoever keeps his word, truly the love of God is perfected in him. By this we know that we are in a 1 దేవుడి John వాక్యము 2:5. విన్నప్పుడే విడుదల కలుగుతుంది. Only when you hear and understand the word of God, దేవుడి you will get వాక్యము deliverance. విన్నప్పుడే అనేక ప్రమాదాల నుండి మీరు రక్షింపబడతారు. When you hear and understand the word of God, only then you will be saved మీరు from all the ఇక్కడ distractions. వాక్యం వింటూ ఉంటారు, ఏ సమస్య రాబోతుందో ఆ సమస్య నుండి మీరు విడిపింపబడతారు. మీరు వినే వాక్యాన్ని బట్టి, మీరు రిసీవ్ చేసుకునే విధానాన్ని బట్టి మీ జీవితంలో విడుదల మీరు You చూడగలుగుతారు. can see deliverance in your life from all your hurdles only when you hear the word, understand and follow it. 1 John 2 verse 6. 1 యోహాను 2వ అధ్యాయం 6వ వచనం. ఆయన యందు నిలిచి ఉన్న వాడనని చెప్పుకొనువాడు ఆయన ఎలాగు నడుచుకొనెనో అలాగే తానును నడుచుకొనబద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందు ఉన్నామని దీని వలన తెలుసుకొనుచున్నాం. ఆయన ఎలాగ నడుచుకున్నారో, ఎలాగ తానును నడుచుకుని బద్ధుడై ఉన్నారు. ఆయన ఎలా నడుచుకున్నాడు, మీరు అలా నడుచుకోవాలి. అందుకనే అలా నడుచుకున్న వారు మాత్రమే నాకు దేవుడు తెలుసు అని చెప్పే శక్తి పొందుకుంటారు. Now there is no option, but because 1 John 2:6
says, whoever says he abides in him ought himself also to walk just as he walked. If you think that you are truly walking in the Lord, then you need to really obey his word. ఆయనలో నిలిచి ఉన్నావు అని అంటే ఆయన ఏమన్నారు, నువ్వు నాలో నిలిచి ఉండటం ఒక్కటే మార్గం, లేకపోతే నిన్ను తీసి పారేస్తానని అన్నారు. The Lord is not giving an option. He says there's no other option but to only abide in the word of God, otherwise you will be cast away forever. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడము అనంటే మీరు మాట్లాడే మాట, ప్రవర్తించే ప్రవర్తన ప్రతి వారు మిమ్మల్ని చూస్తున్నారన్నది ఎప్పుడు మీకు గుర్తుండాలి. When you're redeeming your time, you should be very much clear that people are watching your behavior, your speech and actions and everything. చూడండి John 7:33 and 34. యోహాను 7వ అధ్యాయము 33, 34 వచనములు. జాన్ 7:33-34 వర్సెస్. యేసు ఇంకా కొంతకాలము నేను మీతో కూడా నుందును, తరువాత నన్ను పంపిన వాని యొద్దకు వెళ్ళుదును. 34th వర్స్. మీరు నన్ను వెదకుదురు గాని నన్ను కనుగొనరు, నేను ఎక్కడ ఉందునో అక్కడికి మీరు రాలేరనెను. మీరు తండ్రి బోధలో ఉన్నారనుకో, మీరు ఎవరికి బోధిస్తున్నారో మరలా వాళ్ళ దగ్గరే మీ వీక్నెస్ బయట పెట్టారనుకోండి, మీ సాక్ష్యం పోతుంది. If you are in God's teaching and God's hand, and when you highlight your weakness to a person who is lesser than you, you will lose your testimony. నేను చాలా మందిని నేను చూసాను. I have seen so many people ఏదైనా ఒక exhibiting. మాట చెప్పవనుకో, ఫస్ట్ వాళ్ళు నెగిటివే పలుకుతారు, పాజిటివ్ పలకరు. When you say something to someone, they always are quick to find out some fault in it or negative in it. They never take anything positively. అలాగా మీరు మాట్లాడేది ఇంకొకరు విన్నారనుకోండి, If somebody is hearing your communication, వాళ్ళకి మైండ్ లో పడిపోతుంది, they will fix themselves in their mind. వీళ్ళు ఎప్పుడు నెగిటివే పలుకుతున్నారే అని వాళ్ళు అనుకుంటారు. They will decide that this person always has to bring up something రేపు negative. అటువంటి వారికి మీరు వెళ్ళి వాక్యం షేర్ చేశారనుకోండి, వాళ్ళు ఏమంటారు, ఈయనే వీక్ గా ఉన్నారు, ఈమె వీక్ గా ఉంది, ఈమె నాకు బోధించేదేంటని ఆ ఆత్మని నాశనం చేయడానికి మీరు పాలభాగస్తులు అవుతారు. When this person who is highlighting his weakness to everybody and is going and preaching the word of God to somebody, what will that somebody say? Oh, this person is weak by himself. Why is he preaching to me? అందుకే చెప్తున్నాను, పరపక్షమందు ఉన్నవారు చెడ్డ మాటలు పలకకుండా మిమ్మల్ని మీరే జాగ్రత్త పెట్టుకోండి అని అంటున్నారు. That's the reason it is clearly mentioned in Titus that it is safeguarding yourself so that nobody will find సంఘము fault in you. వెలుపటి వారి ఎడల బహు జాగ్రత్త కలిగి ఉండాలి. Therefore, you have to be very, very careful with the people outside the church. మీ ప్రవర్తనను బట్టే It is all in your hands. Titus 2 verses 7 and 8. మనము నాకు దేవుడు తెలుసు కదని నాకు ఇష్టంగా నేను మాట్లాడేశాను అనుకో, దేవుడు ఏమంటారంటే, ఏంటి లేఖనం ద్వారా నీతో మాట్లాడలేదా, నీ శరీరాన్ని శిక్షకు లోపరిచినంత పని నీ నోటితో చెయ్యొద్దని నేను బోధించలేదు అని అడుగుతారు. When you keep on rashly speaking about the whatever comes in your mind, the Lord will say, did I not tell you that you should not allow your body to be punished by whatever your mouth is uttering? ఎందుకంటే జీవము మరణము నాలుక వశము అని వాక్యం చెప్తుంది. Because the word of God very clearly says life and death is in the power of the tongue. వాక్యం అందరికీ తెలుసు. Because everybody knows the word of God. ఇదే వాక్యం మిమ్మల్ని తీర్పులోకి తీసుకెళ్తుందని మీరు గ్రహించగలరా? But are you able to understand that the same word of God will put you into condemnation? ఇదే నోటితో నువ్వు మంచి మాట్లాడుతావు ఒక మనిషి గురించి, మరలా ఇదే నోటితో నువ్వు చెడు మాట్లాడుతున్నావంటే ఈ రెండు మాట్లాడేది ఎవరైనా చూస్తే నీ సాక్ష్యం ఏంటి? This same word, the same mouth will speak blessing, the same mouth will speak cursing. But when somebody is observing you, what they will think about you? నీ సాక్ష్యం నువ్వు కాపాడుకోవాలంటే నువ్వు కొద్దిగా మాట్లాడడం మంచిది. If you really want to establish a sound testimony, it's good for you to speak less. కొద్దిగా ఆలోచించడం మంచిది. It is good to think little నీ better. హృదయాన్ని త్వరపడనీయొద్దు మాట్లాడడానికి. ఈ నోరు నరం లేదు, ఇది పెద్ద అడవిని కూడా నాశనం చేసే శక్తి ఈ నాలుకకి ఈ పెదవులకి ఉంటుంది. Don't be rash with your mouth and let not your heart utter anything hastily before God. This tongue is like a fire that can set fire to our entire forest. అందుకని మంచి దినములు జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డ మాటలు పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు పలకకుండా తన పెదవులను కాచుకొనవలేను అని అన్నారు. ఎందుకన్నారు? జీవమును ప్రేమించే వారి గురించి The చెప్తున్నారు. one who loves life will ensure that he will safeguard his mouth from speaking anything which is wrong. అంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి అనేక మంది వచ్చారు. There are many people who came to Lord Jesus Christ. వాళ్ళు దేవుని కార్యము విషయంలో కళ్ళు మూసుకుని ఉంటారు. But when it comes to the work of God, they were blinded. They didn't want to open their eyes. అందుకనే అన్నారు, మీరు నా దగ్గరికి రాలేరు, నన్ను వెతకలేరు మీరు అని చెప్తారు. That's the reason the Lord said, you can never come near to me and you can never find me. ఆయనే అనేక గొప్ప కార్యాలు అక్కడ చేశారు.
The Lord Jesus Christ indeed did many miracles there. వాళ్ళే పలికారు, ఇతను మరియ కుమారుడు కాదా, ఇతను యోసేపు కుమారుడు కాదా, మరి ఇతనికి ఇంత జ్ఞానం ఎలా వచ్చింది, ఇతను చదివే లేదు కదా అని పలికిన వాళ్ళే నమ్మలేదు ఆయన జ్ఞానాన్ని చూసి. These are the people who said, is he not the carpenter's son? Is he not the son of Mary? And these are the ones who knew Jesus Christ but were speaking bad about him. ఎవరైతే దేవుని వాక్యాన్ని గ్రహించలేరో, దేవుడి కార్యాలు చూసి కూడా చూడనట్టు కళ్ళు మూసుకుని ఉంటారో, వాళ్ళు ఎప్పటికీ దేవుడి దగ్గరికి వెళ్ళలేరు అని చెప్తున్నారు. The people who are blinded their eyes and have turned away from the truth can never ever come to the fold of Christ. అందుకే అన్నారు, నేను వెళ్ళే స్థలానికి మీరు రాలేరు. That's the reason the Lord Jesus Christ says, you cannot come to the place where I am. దేవుడు పరిశుద్ధుడు, నేను పరిశుద్ధంగా ఉన్నాను కాబట్టి మీరు పరిశుద్ధంగా ఉండండి అని ఆజ్ఞ ఇచ్చిన ఆయన. The Lord has- నువ్వు పరిశుద్ధుడివే, నేను ఎలా ఉన్నా నన్ను రిసీవ్ చేసుకో అంటే ఎందుకు రిసీవ్ చేసుకుంటారు? The Lord has- బురదలో నుండి బయటకు వచ్చి పాపంలో జీవించి పాపంతో ఉండి పశ్చాత్తాపం పడ్డావనుకో, నిజమైన పశ్చాత్తాపం పొందుకున్నావనుకో, నీ శరీరము పసిపిల్లల శరీరంగా తయారయ్యి నీ ప్రతి ఆర్గాన్ కొత్తగా రూపింపబడి ఎంతో ప్రేమగా నిన్ను హక్కుని దగ్గరికి చేర్చుకుంటారు. The Lord is holy, therefore the command is that you also should be holy. If you are leading an unholy life full of sin, how do you expect God to come close to you? But on the other hand, if you are filled with mire and clay and then you repent truly to the Lord, then your entire body will become like that, the body of a newborn మీరు baby. పలికే మాటలు గుర్తు పెట్టుకోండి, మీరు చేసే సహాయం కూడా గుర్తు పెట్టుకోండి. ఆ సహాయాన్ని కూడా ఎవరైనా ఎగతాళిగా మాట్లాడారు అని అంటే కూడా మీరు పొందుకున్న ఆ సహాయము నిజంగా దేవుడి నుంచి వచ్చిందంటే అది పోగొట్టుకుంటారు. If God, never ever forget if somebody has done good to you. Never forget. But on the other hand, if you are very sarcastic about the good things that has happened to you, you are actually insulting God, because God was the one who helped you. ఎందుకు through ఈ these people. పాయింట్ చెప్తున్నాను? Why is this point has been highlighted? శాస్త్రులు పరిచయులు ఆయన్ని అపార్థంగా చేసుకున్నారు, Because the Pharisees and the scribes misunderstood Jesus. అపార్థంగా తీసుకున్నారు, అపార్థంగానే వాళ్ళు మాట్లాడారు. They were speaking rashly, and that's the reason they were speaking so అలా rashly. ఎంతమంది ప్రతి వారు కూడా వాక్యం వింటారు, ఇలాంటివి ఎన్నో చూసానులే, ఇలా నాకు తెలియంది ఏముంది అని అంటే ఈ ఎగతాళి, ఈ మాట్లాడే స్వభావము, ఈ బాడీ లాంగ్వేజ్ అస్సలు బాగోదండి. అది దేవునికి సంబంధించింది కాదు. దేవుడికి అటువంటి మనస్తత్వం లేదు, అటువంటి ఎగతాళిగా మాట్లాడే మనస్తత్వం ఆయన గుణంలోనే లేదు. Many people are rash in saying that, oh, I have seen many preachers like these, I have known them and all. This type of body language or the words are not from God, and God does not like this type of communication. సడన్ గా ఒకలా ప్రవర్తిస్తాము, సడన్ గా వేరొక విధంగా పలకరిస్తూ ఉంటాం. అది తెలియదు ఆ దేవుడికి. We are very erratic in our behavior patterns and all. Does not God know whatever people we ఆయనకు are? అన్ని కనబడతాయని తెలీదా? మీరు మర్చిపోతారేమో, ఆయనకు అన్ని గుర్తుంటాయి. మీరు మర్చిపోయే సంగతులు కూడా ఆయన మీకు జ్ఞాపకం చేసే అంత శక్తి ఆయనకు ఉందని మీరు గుర్తుపెట్టుకోండి. God knows everything. God remembers everything. You may forget what you have spoken or what you have done, but God can never forget. He keeps a record of everything. మీరు వినేది మీరు నెగిటివ్ గా అపార్థం చేసుకున్నారు అనుకోండి, If you receive something and misunderstand ఆ it, అపార్థంగా తీసుకునే వెళ్ళి ఇంకొకరితో చెప్పుకోవడం జరుగుతుంది. you will go in the form of slandering or gossiping with people. వినేవారు కూడా అలాగే తీసుకుంటారు. And the people who are hearers to your communication also will ప్రాబ్లం receive it. ఎవరిలో ఉంది? Now who is the source of ఆ the problem? రిసీవింగ్ చేసుకునే దాంట్లో ఉంది. It is all the person who is the first receiver. దేవుడు ఎవరితోనైనా ఏ విధంగా ఎలాగైనా మాట్లాడతారు. నువ్వు పనిలో ఉండు, నీ కింద పని వాళ్ళతో మాట్లాడొచ్చేమో, నీ పై బాస్ తో మాట్లాడొచ్చేమో, నువ్వు ఎలా రిసీవ్ చేసుకుంటున్నావు? God can speak through various sources. He can even speak through your employees. He can speak through the people who are downgraded also, and you need to receive them. మీరు వినేదాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? How are you receiving what you are hearing? ఎవరైనా మీకు చెప్పేటప్పుడు అది దేవుడు వాక్యం చెప్తున్నా లేకపోతే ఏ విషయమైనా చెప్తున్నప్పుడు మీరు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, ఎలా వింటున్నారు? How are you receiving? How are you hearing? How are you understanding? If anybody is coming and talking to you, let it be the word of God or let it be a simple conversation. నంబర్ 1. This is the first project. నంబర్ 2. రెండోది ఏంటంటే నువ్వెలా మాట్లాడుతున్నావు? And the second thing is, how are you talking to them? How are you suggesting them? How are you నువ్వు counseling? మాట్లాడే దాంట్లో సమాధానం ఉందా? Now whatever you are suggesting or whatever you are counseling, నువ్వు is that మాట్లాడే peace? మాట వల్ల ఎదుటి వాళ్ళకి ఉపయోగకరంగా ఉందా? Is it beneficial to others? అంటే ఎదుటి వాళ్ళకి అనుగుణంగా నువ్వు మాట్లాడడం కాదు సుమే.
It is not favoring the other person. దేవుడి చిత్తంతో నువ్వు మాట్లాడే విషయము నువ్వు ఏ విధంగా మాట్లాడుతున్నావు అందులో సమాధానం ఉందా నెగిటివ్ ఉందా ఎదుటి వారు నిన్ను ఇరిటేట్ చేస్తారు నీ వల్లనే నువ్వే చేసావు నీ గురించి నాకు తెలియదా నువ్వే అంటారు కానీ నువ్వు ఎలా రిసీవ్ చేసుకున్నావు Others will come and provoke you to anger and to wrath. It is all because of you. You are the root cause. But it all depends on how you are reacting to this. కానీ నెగిటివ్ గా రిసీవ్ చేసుకునేవారు ఏ విధంగా మాట్లాడతారో అది కూడా మీకు But చూపిస్తాను I will show you how a person while receiving negatively and what their conversation would be. ఆ కాన్వర్సేషన్ తెలియాలి కదా మనకి You must know about that type of ఈ conversation. విధంగా నేను ఎప్పుడైనా ఉన్నానా Now you need to check today and see whether నేను you are. రోజు ఉండను అప్పుడప్పుడు ఉంటానేమో There are people who say, I am not consistent every day, but sometimes I am good and sometimes I get angry. నువ్వు ఎప్పుడున్నా ఉన్నట్లెక్కే Whether you are there or not, it is always there. ఉన్నావు అంటే ఉన్నట్లెక్కే If you are there means you are there. John chapter 7 verse 35. యోహాను 7:35. అందుకు యూదులు మనము ఈయనను కనుగొనకుండునట్లు ఈయన ఎక్కడికి వెళ్ళబోచున్నాడు గ్రీస్తు దేశస్థులలో చెదరిపోయిన వారి యొద్దకు వెళ్ళి గ్రీస్తు దేశస్థులకు బోధించునా చూసారా ఎగతాళిగా మాట్లాడుతున్నారు ఏంటి With just a దేవుడా word, వాళ్ళు చెప్తున్నంత మాత్రాన నమ్మేస్తానా వాక్యమే చెప్తుంది కదా అనేక మంది అబద్ధ ప్రవక్తలు వస్తారని అనేక మంది వచ్చి నేనే క్రీస్తునని చెప్పే వాళ్ళు చాలా మంది వస్తారు కదా అని డంబపు మాటలు పలికిన నోరు ఒక మృగానికి ఇవ్వబడింది అది చివరి దినాలలో ఇవ్వబడింది ఆ చివరి దినాలలో ఇవ్వబడిన ఆ మృగము ప్రభావము ఈ లోకం మీద ఉంది John chapter 7 verse 34 and 35 were actually read, where the Jews were very sarcastic in their comments when Jesus said something. Now the words of arrogance and pride was given to the beast in the Revelation, and that influence is still there in the people even now. Now the people also are very arrogantly speaking. యూదులు ఏమన్నారు ఈయనను కనుగొన్నట్టు అని అంటున్నాడు ఎక్కడ పోతున్నాడు ఏంటి ఇతను Now the Jews are telling among themselves, where does he intend to go that we shall not find him? ఏంటి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు గ్రీస్ దేశస్థునికి వెళ్ళిపోయి అక్కడ బోధించుకుందాం అనుకుంటున్నాడా Does he intend to go to the dispersion among the Greeks and అలాగే the teach జాన్ the Greeks? 8:22 చూడండి John 8 verse 22. యోహాను 8:22. John 8:22. అందుకు యూదులు నేను వెళ్ళు చోటకి మీరు రాలేరని ఈయన చెప్పుచున్నాడే తన్ను తాను చంపుకొనునా అని చెప్పుకొనుచుండిరి ఏంటి ఇలా చెప్తున్నాడు తను తానే చంపేసుకుంటాడా ఏంటి ఉరేసుకుని చచ్చిపోతాడా Is he going to kill తను తానే himself? చనిపోయి నరకానికి వెళ్ళిపోతాడా ఇది వాళ్ళు మాట్లాడిన విధానం ఈ విధంగా దేవుడు తెలుసు అన్న మనుషులు ఈ విధంగా మాట్లాడితే ఎలా ఉంటుందండి అవును నేను తప్పు చేస్తున్నా నేను ఇలాగే ఉంటా అయితే ఏంటి నేను ఇలాగే ఉంటాను ఈ మాట కూడా ఈ యూదులు మాట్లాడినట్టే వాళ్ళు ఎప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళలేరు దేవుణ్ణి చేరలేరు కూడా Look at the way the Jews were speaking. Even now people, after knowing God also, they say, yes, I am sinning. So what? Now these are the words of the Pharisees and scribes. Even now people are speaking like that. 20 verse చూడండి 21వ వచనము మరి ఒకప్పుడు ఆయన నేను వెళ్ళిపోవచ్చున్నాను మీరు నన్ను వెతుకుదురు కానీ మీరు పాపంలోనే ఉండి చనిపోవదురు నేను వెళ్ళి చోటికి మీరు రాలేరని వారితో చెప్పాను John పాయింట్ chapter చూసారా ఎవరైతే ఎగతాళిగా మాట్లాడి అవమానపరుస్తారో వారు పాపంలోనే ఉండి చనిపోదురు నేను వెళ్ళి చోటికి మీరు రాలేరని వారితో చెప్పాను But the Lord is telling, I am going away and you will seek me and will die in your sin. Where I go, you cannot come. ఆయన ఎదురుగా ఉన్నప్పుడు కూడా ఆయన వెతకై పట్టుకొని ఆయన శిలువ మరణం వేయాలని చూశారు ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా వెతికారు ఎలా వెతికారో చూపించినా Even while he was alive, they were searching for him. Even when he was crucified and he was buried also, they were still searching for him. You know how they were searching? ఆయన శిలువ మరణం తర్వాత కూడా ఎందుకు వెతికారు Why after the Lord Jesus Christ was crucified and buried, people were still searching for ఎందుకు him? వెతికారు Why were they searching for him? ఆయన మృతులలో నుండి లేవలేదని నిరూపించడానికి వెతికారు They were only searching for the body of Jesus Christ to prove that he did not rise again. చూడండి Matthew 27 verse 62-63 మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులు పరిసయ్యులు పిలాతును వద్దకు కూడి వచ్చిరి అయ్యా ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచదనని చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది కాబట్టి 3వ దినము వరకు సమాధిని భద్రము చేయని ఆజ్ఞాపించుము వాని శిష్యులు వచ్చి వానిని ఎత్తుకొని పోయి ఆయనను మృతుల్లో నుండి లేచినని ప్రజలతో చెప్పుదురేమో
రేమో. చూసారా, అదే మనుషులు చేసిన తప్పు. నన్ను ఇలా అనుకుంటున్నారేమో, ఇలా మాట్లాడుతున్నారేమో, నా గురించి ఇలా పలుకుతున్నారేమో, నేను చేయకుండా నేను చేశానని అనుకుంటున్నారేమో. రేమో రేమో, ఈ రేమోనే సర్వనాశనం చేసేస్తుంది మనుషుల్ని. Look at the words that has been ascribed over here. One is but, the second one is perhaps, the third one is lest in verse 4. Lest. That means they are all assuming thinking which is not there. Even now also people are assuming that they are speaking about me only, they are talking about me only, they are ignoring me only. It's all their own assumptions. వాళ్ళకి దేవుడి భయం లేదు, అందుకనే అలా మాట్లాడతారు, అలా ఎగతాళి చేస్తారు, వాళ్ళు ఇష్టంగా ప్రవర్తిస్తారు. మనము అలా ఉంటే The scribes and the Pharisees do not have the fear of God. But if even we are speaking like this, what shall we say? నువ్వు నమ్మిన తండ్రి, నువ్వు నమ్మిన దేవుడు వంచకుడా? Now the Father whom you believed, is he a deceiver? మరి మన ప్రవర్తనలో ఆయన వంచకుడు అన్నట్టుగా చూపించకూడదు కదా. But if our behavior is displaying as if he is a deceiver, then how should మాథ్యూ it be? 5:16 ఏముంది? What is there in Matthew chapter 5 verse 16? మీ ప్రవర్తన ఆయనకు మహిమ పరిచే విధంగా మీరు ప్రవర్తించాలని ఉంటుంది. Let your light so shine among people that people seeing your good words will glorify your Father in heaven. కాబట్టి ఆయనకి మహిమ తెచ్చే విధంగా ఉండాలంటే నీ శరీరం మీద సువార్త ఉండాలి, నీ నోటి మాటలో రక్షణ ఉండాలి. Your words should have words of salvation, and you should put on Christ and have the characteristics of Christ. వీళ్ళు ఎలా పలుకుతున్నారు? ఎందుకంటే వీళ్ళు అద్భుత కార్యాలు చూసి, ఆశ్చర్య కార్యాలు చూసి, ఆ పుట్టుక గుడ్డివాడు కళ్ళు తెరవబడటం చూసి, అటువంటి చూసిన వాళ్ళు, ఆ మనుషులే ఈ రోజు వంచకుడు అని పలుకుతున్నారు. These are the people who have seen various miracles and works of God Jesus Christ, and then these are the ones who call Jesus Christ as a deceiver. మరి దానికి ఏమంటారు? What shall we say to these things? దానికి ఏమంటారు? What shall we say then? చాలా మంది అద్భుత కార్యాలు చూసి, వారి జీవితంలో మార్పు చూసుకొని, అన్నీ చూసుకొని, వాళ్ళకి నచ్చనిది ఒకటి చెప్పారు అనేసరికి మనుషులు నెగిటివ్ గా తీసుకుని వెళ్ళిపోతున్నారు కదా. There are many people also who likewise have seen so many miracles and healing and deliverance happening in their life, and then they find fault and they immediately quit after seeing one thing which is not true. అంత ప్రేమించి ఆయన గద్దించకూడదా? A person who is loving you so much, should he not rebuke you? ప్రేమించే వారినే తండ్రి గద్దిస్తానని చెప్పారు. The word very clearly says if there is a rebuke that is coming, that means it's because of love. ఎవరి హృదయంలో దేవుడు నన్ను గద్దించాలి అని హృదయపూర్వకంగా హృదయం పరుచుకుని ఉంటారో వాళ్ళంటే ఎక్కువ ఇష్టపడతారు. God loves a person who is saying, Lord, I want rebuke, I want chastening, so therefore chasten and rebuke me and correct me. ఇక్కడ మాథ్యూ 28:12-13 ఒకసారి చూడండి. Matthew chapter 28 verses 12 and 13. మత్తయి సువార్త 28వ అధ్యాయము 12-13 వచనంలో. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి, మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు రాత్రివేళ వచ్చి అతనిని ఎత్తుకొని పోయిరని మీరు చెప్పుడి. చూసారా? We just read Matthew chapter 28 verse 12 and తెలుసా? 13. చెప్పుడు మాటలు నమ్మేసి దాని ప్రకారము నడవడం. This is nothing but hearing some gossip and believing, though it's not true. వారికి ఇచ్చిన అవకాశమును వారు సద్వినియోగం చేసుకోలేదు. The opportunity that was given to them, they did not make use of that opportunity. వారు నేను వెళ్ళిన తర్వాత మీరు నన్ను వెతుకుదురు కానీ కనుగొనలేరు, వెతుకుదురు కానీ కనుగొనలేరు, వెతుకుదురు కానీ కనుగొనలేరు, కానీ ఆ కానీ వెనకాల ఉన్నది చెప్తున్నా, కానీ కనుగొనలేరు. I'm giving importance to the word called but. The Lord said, you will indeed search for me, but you cannot find me. దానికి అర్థం మీకు ఇచ్చిన అవకాశం మీరు సద్వినియోగం చేసుకోలేదు. The reason you are not able to find me is because you let go of the opportunity that came to you. చాలా అవకాశాలు మీకు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత కూడా మీరు తిరిగి రాలేదు. There were many opportunities that came, but then you went away, but you are not in a position to come back. ఆయన్ని రక్షకుడిగా అంగీకరించి జీవించే అవకాశాన్ని ప్రతి ఒక్కరికి ఇవ్వబడి ఉంది. There was an opportunity given to each and every person to consider Jesus ఆ as a Savior, అవకాశాన్ని తృణీకరించారు. but they have rejected and forsaken. ఎలాగ తిరస్కరించారో, ఏ విధంగా తిరస్కరించారో
మీకు మిమ్మల్ని మీరే పరీక్షించుకోవాలి. You must know how you have cast away the words of correction that came to you. ఏ నమ్మకముతో ఆయన్ని తిరస్కరించారో అదే విధంగా రక్షణ పోగొట్టుకుంటారు. The way you have forsaken the truth, the same way you will let go of the salvation. కానీ మీ మైండ్ లో నువ్వు రక్షణలో ఉన్నావు అని అంటారు. But you are caught up in a deception that you are saved and your salvation is assured. ఆయనే ఆత్మహత్య చేసుకొని నరకములోకి వెళ్తారేమో అని ఎగతాళి చేసి మాట్లాడారు. Now these are the people who mocked Jesus and said perhaps he is going to die for his sins. సత్యాన్ని గ్రహించలేదు. They could not understand the truth. మన ముందు ప్రేమగానే ఉంటారు, But in front of us there are so many people who behave as if వెనకాల they really ఎగతాళి love. చేస్తారు, But behind us they mock నిందలు మోపుతూ ఉంటారు. and they also accuse. ఇది శాస్త్రుల పరిచయాల ప్రవర్తన. వాళ్ళకి లేఖనం తెలీదా? These are the లేఖనంలో తెలీదా? These are the characteristics of the Pharisees and the scribes. Do not know the scriptures, they know indeed. పాపము యొక్క స్వభావము దేవుని నుండి మనిషిని వేరు చేయడమే. The role of the sin is to separate man from God. పాపము ఉండటము దేవుడికి అసహ్యము. God does not like a person who is still living in sin. పాపములో మరణించు వారు దేవునితో శత్రుత్వము కలిగి మరణిస్తారు. The people who die in sin will die in their sinful nature. ఇదే దేవుడు ప్రేమించడం జరుగుతుంది. ఆయన మాట వినకపోతే ఇదే దేవుడు నరకానికి పంపించడం జరుగుతుంది. The same God indeed loves you, but the same God, while finding sin in you and you're not repentant, will ఇదే send you to hell. దేవుడు నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా అంటారు. ఇదే దేవుడు శంపింపబడిన వారులారా అని అంటారు. The same Father will say, the same Son will say, blessed are you of my Father, and the same Jesus Christ will say, cursed of you. సమయం ఆసన్నమైందని దేవుడు కొంతమంది కావలి వారిని నియమించారు. Now for the time has come, God has given some people. ఆ కావలి వారి యొక్క పని ఏంటి? What is the role of the shepherds or ఆ pastors? కావలి వారి యొక్క పని ఏంటి? What is the role of this watchmen or shepherds or ఎంత preachers? మందినైతే దేవుడు ఆ కావలి వారికి ఇచ్చారో ఆ కావలి వారి ఆ కుటుంబాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ తీసుకురావాలి. And the role of the watchman is to take care of all the people given by God to them. ఎవరిలోనూ పాపము ఉండకుండా, ఎవరు తప్పు చేయకుండా, దేవుడికి విరోధంగా తప్పు చేయకుండా ఆ కావలి వాని యొక్క పని వాక్యంతో అందరినీ చూసుకుంటూ రావాలి. The role of the watchman or the shepherd or the pastor is to ensure that they are taught the word of God and safeguard them. చూడండి జెర్మియా 3:12-15. ఇర్మియా 3:12-15 నీవు వెళ్ళి ఉత్తర దిక్కున ఈ మాటలు ప్రకటింపుము. ద్రోహిణి వగు ఇశ్రాయేలు తిరిగి రమ్ము, ఇదే యెహోవా వాక్కు. మీ మీద నా కోపం పడనీయను. నేను కృపగలవాడను గనుక నేను ఎల్లప్పుడూ కోపించువాడను కాను. ఇదే యెహోవా వాక్కు. నీ దేవుడైన యెహోవా మీద తిరుగుబాటు చేయుచు నా మాటను అంగీకరింపక ప్రతి పచ్చని చెట్టు క్రింద అన్యులతో కలిసి కొనుటకు నీవు ఇటు అటు పోయినా నీ దోషము ఒప్పుకొనుము. ఇదే యెహోవా వాక్కు. నీవు అటు ఇటు పోయినా నీ దోషము ఒప్పుకోనుము. ఇదే యెహోవా వాక్కు. భ్రష్టులకు పిల్లలారా తిరిగి రండి, నేను మీ యజమానుడను. ఇదే యెహోవా వాక్కు. ఒకానొక పట్టణములో నుండి ఒకని కనుగొని ఒకానొక కుటుంబములో నుండి ఇద్దరిని గాను మిమ్మల్ని తీసుకొని సియోనికి రప్పించెదను. నాకు ఇష్టమైన కాపరులను మీకు నియమింతును. వారు జ్ఞానముతోనూ వివేకముతోనూ మిమ్మును నేలుదురు, మిమ్మల్ని పరిపాలిస్తారు. ఇది దేవుని యొక్క ఆజ్ఞ. అప్పటికి ఇప్పటికి, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉంటూ ఆయన పిల్లల్ని జాగ్రత్తగా భద్రము చేసుకుంటూ పాపం నుండి వారికి విడుదల చేసి, శాపం నుండి విడుదల చేసి పిల్లల్లాగా తెచ్చుకుని కడుపులో పెట్టుకుని పోషించుకునే పని ప్రవక్తలకి కాపర్లకి ఇచ్చారు. Now we just read Jeremiah chapter 3 verses 12-15, and here the Lord has giving a command. It's an instruction, it's not an option. It is not only during the past, it's even now also. The role of the pastor or the shepherd is to teach the people, enlighten them about the consequence of sin, and ensure them and bring them to the fold of Christ and keep them as their own children in their belly, like their own children. నేనేమి నీ మీద కోపం తెచ్చుకోను. The Lord is saying, I'm not going to get angry నేను at you. మరలా చెప్తున్నా, నేను కోపం తెచ్చుకోను. The Lord is saying, I'm not going to be angry at you forever. నువ్వు నా తట్టు తిరగడమే నాకు కావాలి, మిగతాది నాకు అనవసరం. The Lord is telling, all I want is to acknowledge your sin and turn towards me and return. ఫస్ట్ నీ హృదయాన్ని తిప్పు, తర్వాత నువ్వు తిరుగు. First turn your heart, render your heart, and then turn your ఫస్ట్ body. నీ హృదయాన్ని తిప్పు, తర్వాత నువ్వు తిరుగు. First turn your heart and then turn your body. నువ్వు తిరిగి నీ హృదయం తిరగలేదనుకో, నీవు
హృదయాన్ని నీ నీ శరీరం లాక్కెళ్ళిపోతుంది. But if you do not turn your heart, your body will snatch you away from it. అలాగే జాన్ 8:29 29వ వచనం, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకిష్టమైన కార్యము నేనెప్పుడునూ చేయుదును, కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టరని చెప్పాను. ఆయన ఈ Faithfulness. సంగతులు మాట్లాడుచుండగా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. And when he spoke these words, many believed in him. కాబట్టి యేసు తనను నమ్మి మన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిక్షలై ఉండి సత్యమును గ్రహించుదురు. And Jesus said to those Jews who believed him, if you abide in my word, you are my disciples indeed. నిజముగా మీరు నమ్మి నా తట్టు తిరిగితే తప్పకుండా మీరు నాకు శిష్యులై ఉంటారు, సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. The Lord was very clear, says, if you abide in my word, you are my disciples indeed, and you shall know the truth, and the truth shall set you నేను free. చెప్పాను కదా, మీరు ఎలాగైనా రిసీవ్ చేసుకోవచ్చని. As I've told you, you can receive it as you want. నేను చెప్పాను కదా, ఆయన అనేక మందికి అవకాశాలు ఇచ్చుకుంటూ ఉన్నారు అని. I have told you that he has been giving a chance to many అలాగే people. యూదులకు అవకాశం ఇచ్చారు. యూదులతో అన్నారు, మీరు నమ్మి నా తట్టు తిరిగితే మీరు నా శిష్యులు అవుతారు, నేను మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తాను అని. And he spoke to the Jews, if you believe, if you abide in my word, then you are my disciples. కానీ వాళ్ళు ఏమన్నారు, మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూను ఎవరికి దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడతారని ఎలా చెప్పుచున్నాడు అని ఆయనతో అంటే ఎగతాళిగా మాట్లాడారు. In verse 33 they were sarcastically speaking. They answered him, we are Abraham's descendants and have never been in bondage to anyone. How can you say you may be free? ఆత్మ కలిగి ఉంటారు కాబట్టి ఆత్మ మాట్లాడిన ప్రతి విషయాలు వాళ్ళు గ్రహించగలుగుతారు. The people who are in the flesh cannot understand the spiritual related things, but the people who are operating in the spirit can understand all things. కానీ శారీరకంగా ఉంటూ బలహీనంగా ఉన్న మనుషులు ఇలాగా రియాక్ట్ అయ్యి ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. But the people who are operating in the flesh, because of their weakness, they will react like the people who speak. ఎందుకు ఇలాగ ఎగతాళి చేసి మాట్లాడతారు? Why will they be sarcastic in their comments? ఎందుకంటే వాళ్ళ జనకుడు ఎవరో మీకు తెలుసు, అందుకనే వాళ్ళు ఎగతాళి చేసి Because you మాట్లాడతారు. know who actually their father is. చూడండి ఎహెజ్కేలు 3:17. ఎజెకియేలు 3:17 నరపుత్రుడా, ఇశ్రాయేలులకు కావలిగా నేను నిన్ను నియమించి ఉన్నాను, కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దానిని బట్టి వారికి హెచ్చరిక చేయుము. నేను చెప్పిన దానిని బట్టి వారికి హెచ్చరిక చేయుము అంటే బాకానాదము అని అర్థం. ఎహెజ్కేలు 33:7 చూసినా కూడా మీరు, నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలీయులకు కావలివానిగా నియమించి ఉన్నాను, కనుక నీవు నా నోటి మాటను విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయము. అంటే ప్రతి ప్రవక్త దేవుడి స్థానంలో ఉండి పిల్లల్ని కాపాడి తీసుకొచ్చే బాధ్యత ప్రతి ప్రవక్తకి అప్పగించారు. Every pastor, the preacher of the word of God, God is telling it is their responsibility to warn the people about the consequence of sin. We just now read Ezekiel chapter 33 verse 7. అలాగే ఐజాయా 52:8 చూడండి. Likewise, Isaiah 52 verse 8. యెషయా 52:8 ఆలకించుము, నీ కావలివారు పలుకుచున్నారు, కూడుకొని బిగ్గరగా పాడుచున్నారు, యెహోవా సియోనును మరలా రప్పించగా వారు కన్నులారా చూచుచున్నారు. చూసారా, కన్నులారా చూచుచున్నారు. For their కావలి వారు చెప్పేది వినడం మంచిది. It is good to hear the words of the pastor that is preaching the word of God in truth. మరి మీ కావలి వారు ఎలా ఉన్నారు? But how are your pastors? How are your సాక్ష్యం preachers? కలిగి ఉన్నారా? Do they have a good testimony about themselves? మిమ్మల్ని బాగా పరిపాలిస్తున్నారా? Are they really ruling over you with మిమ్మల్ని love బాగు and affection? చేయగలుగుతున్నారా? Are they able to change you? మీలో transform ఉన్న you? పాపాన్ని మిమ్మల్ని మీరు పరీక్షించుకునేటటువంటి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మీకు ఇవ్వగలుగుతున్నారా? Are they able to give you the anointing of the Holy Spirit and making you come కావలి out of the వారికి sinful nature? దేవుడు ఆజ్ఞాపించినది ఉన్నది ఉన్నట్టు ప్రకటించడం, కానీ కావలి వారు మనుషులకు అనుగుణంగా మారుతున్నారు. మనుషులు వెళ్ళిపోతారని ఆ మాటలు పలుకుతున్నారే కానీ దేవుడు పలికినది ఎవరు The బోధించట్లేదు. preachers are supposed to speak the word of God as it is, but their concern is about the people. They are all people oriented. The people who leave their congregation and they will lose the money. So they Alagi- don't speak the truth. ఐజాయా 56 verse 10 and 11.
యెషయా 56 అధ్యాయము 10-11 వచనంలో. ఐజియా 56:10-11 కానీ దేవుడే మాట్లాడుతున్నారు ఇక్కడ. Here the Lord himself is speaking ఏమని directly. మాట్లాడుతున్నారు? వారి కాపరులు గ్రుడ్డివారు, వారందరూ తెలివిలేని వారు, వారందరూ మూగ కుక్కలు, మొరుగలేరు, కలవరించుచు పండుకొని వారు, నిద్రాసక్తులు, కుక్కలు తిండికి ఆత్రపడును, ఎంత తినిననో వాటికి తృప్తి లేదు. ఈ కాపరులు అట్టివారే, వారు దేనిని వివేచింపజాలరు. వారందరూ తమకిష్టమైన మార్గమున పోవుదురు. ఒకడు తప్పకుండా అందరూ స్వప్రయోజనమే విచారించుకుందురు. Isaiah 56 verse 10 and 11 are the words of God directly talking about this greedy pastors and preachers of the word of God. ఎందుకు ఈ మాటలు పలుకుతున్నారు? Why is he speaking these words? ఎందుకంటే దేవుని యొక్క పిల్లలు నాశనమైపోవడము, సంతోషం లేకుండా ఉండిపోవడము, దొంగ వచ్చి ఇల్లు దొంగతనం చేసుకుని వెళ్ళిపోవడము, ఇవన్నీ జరుగుతున్నప్పుడు ప్రతి కాపరి ఇంట్లో కూర్చుని వివేచించాలి ఆయన పిల్లలు ఎలా ఉన్నారు. The role of a genuine pastor or the preacher of the word of God is wherever he is, he has to remember all the families of his congregation and protect them and help them. యెషయా ద్వారా ముందుగానే మాట్లాడేశారు. మరి ఎందుకు మాట్లాడాలి ఈ మాట? Isaiah was given this word before written by God. స్వప్రయోజనము, స్వబుద్ధి, స్వమహిమని ఎదుక్కుంటూ ఉంటారు. Because these people are greedy, they will never say enough. These are the shepherds who cannot understand. They look for their own way. 6, 17, 18, 19 verses. ఇర్మియా 6 అధ్యాయము 17, 18, 19 వచనంలో. జెర్మియా 6 చాప్టర్ 17-19 వర్సెస్. మిమ్మును కాపుగాయుటకు నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. ఆలకించుడి, వారు చేయు బూరధ్వని వినబడుచున్నది. అయితే మేము వినమని వారు అనుచున్నారు. అయితే మేము వినము, మాకు బానే ఉంటుంది, మాకు ఇలాంటివి ఏమీ రావు. But they said we will not listen. Even if the watchman is warning them, they will say we will not listen. They said they are fair enough. అన్యజనులారా వినుడి, సంగమా వారికి జరిగిన దానిని తెలుసుకొనుము, భూలోకమా వినుము. ఈ జనులు నా మాటలు వినకున్నారు, నా ధర్మశాస్త్రమును విసర్జించుచున్నారు కనుక తమ ఆలోచనలకు ఫలితమైన కీడు నేను వారి మీదకి రప్పించబోతున్నాను. We just now read Jeremiah chapter 6 verse 17-19. ఎవరికి మాట్లాడుతున్నారు? To whom are the word of God coming? మాకేమీ జరగదు, మాకేమీ అవ్వదు, నాకు దేవుడు ఉన్నారంటారు చూసారా, వాళ్ళ గురించి To మాట్లాడుతున్నారు. those people who say no calamity will come upon me, we have God, God is protecting us. To those people the Lord is telling this thing. బాకానాదము, The blowing of the trumpet. ప్రవక్తను కావలవానిగా బాధ్యత దేవుడు అప్పగించారు. ఎటువంటి బాధ్యత అప్పగించారో మీకు తెలుసా? The role of a pastor is to be like a watchman. జాన్ 8:21. యోహాను 8 అధ్యాయము 21 వచనము. ఎందుకంటే ఈ మాటని ఎవరికి అప్పగించారో చూద్దాం. John 8:21. Let's see who has addressed this. మరి ఒకప్పుడు ఆయన, నేను వెళ్ళిపోచున్నాను, మీరు నన్ను వెదకుదురు గాని మీ పాపములోనే ఉండి చనిపోదురు, నేను వెళ్ళు చోటికి మీరు రాలేరని వారితో చెప్పెను. యెహెజ్కేలు ఎలాగ బాకానాదము ఊది చెప్పారో అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా అలాగే బాకానాదముతో ఇదిగో వెళ్ళిపోయే గడియ వస్తున్నది, నేను వెళ్ళేస్తానానికి మీరు రారు, ఎందుకంటే మీరు పాపంలోనే ఉండిపోతారు, నా బోధన వినలేదు కాబట్టి ఎందుకు మీరు పాపంలోనే ఉంటున్నారు? వాక్యం ఏమంటుంది తెలుసా? ఎందుకు చనిపోతున్నారు, ఎందుకు చావాలి, మీరు ఎందుకు పాపంలో చావాలి అని దేవుడు మాట్లాడుతున్నారు. As the prophet spoke, so did Lord Jesus Christ also speak. He was also telling, why do you have to die in your sins? The watchman and his message. కావలి వాడికి ఇచ్చిన ఉపదేశము ప్రతి వాళ్ళకి తెలియాలి. Everybody should know the message of the watchman. కావలి వాని యొక్క పని ఏమిటి? What is the role of the watchman or the కావలి pastor? వాడు ఎత్తైన స్థలంలో నిలిచుండి బయట నుండి వచ్చే శత్రువుని గుర్తించాలి. The watchman should stand in the high tower and watch for ఎవరు any enemies coming. గొర్రెతోలు కప్పుకొని తోడేలుతో ఉన్నారు, ఎవరు దేవుని వాక్యాన్ని వంచనగా బోధిస్తున్నారు, I will look for those enemies who are wanting to attack my sheep, so I safeguard them. కాబట్టి బయట శత్రువులను గుర్తిస్తూ ఉండే బాధ్యత ప్రతి కావలివానికి, ప్రవక్తకి, సువార్తికునికి దేవుడు ఇచ్చిన బాధ్యత. The responsibility and the role of every pastor and shepherd is to safeguard his sheep by being like a watchman to understand the attack on them. ఆ బాధ్యత On the children. ఏంటి?
What is that responsibility? ఆ బాధ్యత పట్టణస్థుల్ని ముందుగా హెచ్చరించే బాధ్యత కావలవానికి ఇచ్చారు. The role of the watchman is to forewarn the dwelling people in the city. కాబట్టి మీరు ఎవరి మీద అనుకున్నారు? శత్రువు చెప్పిన మాట వింటున్నారా? నీ కావలివాడు చెప్పిన మాట వింటున్నారా? Are you hearing the voice of the enemy or are you hearing the voice of the true pastor who is warning you? కాబట్టి ప్రతి కావలివాడు ముందుగా హెచ్చరించే బాధ్యత కలిగి ఉండాలి గాని ప్రేమ పూత పుయ్యకూడదు. The role of a pastor or the preacher has to warn the people and rebuke them and correct them, not give only words of love and సరే, compassion. ఒకవేళ అతడు హెచ్చరించకపోతే, What will happen if he doesn't forewarn the people? బాకానాదము ఊదకపోతే If he does not blow the trumpet, ఏమవుతుంది? what will happen to the people? పట్టణములో ప్రమాదం సంభవిస్తుంది. The city will be attacked by the enemy. దానికి బాధ్యత ఎవరు వహిస్తారు? Who is responsible for that attack? కాపరులే వహిస్తారు. It is the responsibility of the వాక్యమే shepherd. చెప్తుంది ఇక్కడ. Because the word says so. ప్రతి వారు ఈ ప్రవక్త గాని కాపరి గాని దేవుడిచ్చిన బాధ్యతని నిర్వర్తించకపోతే అతను సమాధానం చెప్పే పరిస్థితి ఎదురవుతుంది. The shepherd- వర్ధిల్లలేరు. The shepherd cannot prosper spiritually and he has to give accountability when he does not forewarn his people. దానికి బాధ్యత వహించవలసింది కావలివాడు. The role of the shepherd is to forewarn his people. అందుకే దేవుడు తన ప్రవక్తలను, సేవకులను, సేవకురాండ్రను ఆయన ప్రజల ఆత్మీయ జీవితమునకు కావలివానిగా నియమించారు. That's the reason God has established these shepherds so that they will educate all the people. చూడండి, ఎహెజ్కేలు 33:1-3. Ezekiel chapter 33 verses 1 to 3. ఎజెకియేలు 33వ అధ్యాయము మొదటి 3 వచనములు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, నీవు నీ జనులకు సమాచారం ప్రకటించి వారితో ఇట్లనుము, నేను ఒకానొక దేశము మీదికి ఖడ్గమును రప్పింపగా ఆ జనులు తమలో ఒకరిని ఏర్పరచుకొని కావలిగా నిర్ణయించిన ఎడల అతడు దేశము మీదికి ఖడ్గము వచ్చుట చూచి బాకా ఊది జనులను హెచ్చరిక చేసిన సమయమున. అంతే. ఇది ఎవరితో మాట్లాడుతున్నారు? ఆదియగు దేవుడు, సర్వాంతర్యామి, భూత భవిష్యత్ వర్తమానాలు సమస్తము ఎరిగిన దేవుడు యెహెజ్కేలు ప్రవక్తతో చెప్తున్నారు, ఇదిగో నిన్ను ఇశ్రాయేలు జనాంగానికి కావలివానిగా ఇస్తున్నాను. ఈ భూమి మీదకి నేను ఖడ్గాన్ని రప్పించబోతున్నాను. కానీ నువ్వు ఎవరిని రక్షించుకుంటావో నువ్వే రక్షించుకో, నీకు ఆప్షన్ ఇస్తున్నాను. The Lord God, who is almighty, who knows everything, is telling to Ezekiel the prophet, this is what I'm going to bring a sword upon the land. Therefore it is your responsible to blow the trumpet and warn the people, and they must know. ఇదే బాకానాదము, జరగబోయే సంగతులు. This is about the things to happen, and that's what the trumpet has been blown for your warning. నువ్వు ఆ స్వరానికి విన్నావనుకో, నువ్వు రక్షింపబడతావు. But if you hear the sound of the trumpet and take the warning, you will be saved. కావలివానితో ఏం చెప్తున్నారు? నువ్వు సమయాన్ని చూసి నువ్వు నేను చెప్పినప్పుడు నువ్వు బాకానాదం ఊదు, The ఆ ప్రమాద హెచ్చరిక చెయ్యి. The Lord is saying to the prophet, see the time, blow the trumpet and warn the people. అతడు బాకానాదము ఊదినా, ప్రకటించిన, హెచ్చరించిన, జాగ్రత్త పడకపోతే After the warning has been given, after the trumpet has been blown, but if the person is not taking heed to that warning, what will happen to that person? అతని ప్రాణమునకు అతనే ఉత్తరవాది. His blood shall be upon his own head. చూడండి, జాన్ 8:24. John chapter 8 verse 24. యోహాను 8వ అధ్యాయము 24వ వచనము. కాగా మీ పాపములలో నేయుండి మీరు చనిపోదురని మీతో చెప్పి తిని, నేను ఆయననని మీరు విశ్వసించిన ఎడల మీరు మీ పాపములోనే ఉండి చనిపోదురని వారితో నెక్స్ట్. కాబట్టి వారు నీవెవరవని ఆయనను అడగగా యేసు వారితో, మొదట నుండి నేను మీతో ఎవడనని చెప్పుచుంటినో వాడనే మిమ్మును గూర్చి చెప్పుటకును తీర్పు తీర్చుటకును చాలా సంగతులు నాకు కలుగు, కానీ నన్ను పంపినవాడు సత్యవంతుడు. నేను ఆయన యొద్ద వినిన సంగతులే లోకమునకు బోధించుచున్నానని చెప్పాను. తండ్రిని గూర్చి తమతో ఆయన చెప్పనని వారు గ్రహించలేకపోయారు. ఇప్పటికీ ఎవరు మనిషిలాగా చూస్తున్నారు కానీ గ్రహించట్లేదు. We also read John chapter 8 verses 26 and 27. Even now people are not able to understand the warnings and the teachings of ఎవరు Jesus. గ్రహించట్లేదో బాకానాదం ఊదినప్పుడు కూడా వారు గ్రహించలేరు. అప్పుడేమవుతుంది? తమ ప్రాణమునకి వారే ఉత్తరవాదులు అవుతారు. People who are not able to understand cannot even understand when the trumpet is being blown. Therefore they will die in their own sins. గ్రహించలేకపోయారు కదా. Because they could not understand.
కాబట్టి వారి ప్రాణానికి వారే ఉత్తరవాదులు. వచ్చే ప్రమాదాలు వాళ్ళు అనుభవించవలసిందే. They are responsible for their own calamities in ఎందుకు their life. అనుభవిస్తున్నారు? Why are they suffering? గ్రహించలేకపోవడం Because they వలన. could not understand. గ్రహించలేకపోవడం అంటే గుమ్మం దాటేసరికి మర్చిపోతారే. Because they forget the word of God the moment they cross అదే the Father's house. అదే అన్ని కుటుంబ సమస్యలు గాని ఎవరైనా ఇక్కడ మాటలు అక్కడ మాటలైతే జీవితాంతం గుర్తు పెట్టుకుంటారు. 10 సంవత్సరాలైనా గుర్తు పెట్టుకుంటారు. But when it comes to a gossip or something speaks bad about you or insult you and humiliate you, you remember even if it is 10 years, 20 years old. అది గుర్తు పెట్టుకోవడం వలన మీలో లేని పాపాన్ని క్రియేట్ చేస్తుంది. అదే దేవుడి వాక్యం గుర్తు పెట్టుకుంటే నీలో ఉన్న పాపాన్ని బయటికి గంటుద్ది. Since you are able to remember all the bad things that occur to you or not, you are able to remember. That's the reason it's reminding of your sins. But if you remember the word of God, it will erase the sin from you. దేవుడి వాక్యము 2 అంచుల ఖడ్గము వంటిది, అగ్ని వంటిది, బండలు పగలగొట్టే సుత్తి వంటిది. బండ కలిగిన హృదయము పగలగొట్టాలి. The word of God is sharper than any two-edged sword. It's like a hammer that breaks the rocks. It's like a fire that consumes. Therefore, your heart, even if it is stubborn, the word of God should break. చూడండి Acts 18:6. Acts chapter 18 verse 6. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 6వ వచనము. వారు ఎదురాడి దూషించినప్పుడు అతడు తన వస్త్రములు దులుపుకొని మీ నాశనమునకు మీరే మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు, నేను నిర్దోషిని, ఇక మీదట అన్యజనుల యొద్దకు పోదునని వారితో చెప్పని. ఎవరు చెప్పారు? Acts chapter 18 verse 6 has been read, but who told to whom? పౌలు చెప్తున్నాడు. It was Paul telling it. నేను మీకు మంచి చేయాలని, మంచి మార్గంలో నడిపించాలని, మీలో ఉన్న తప్పులు మీరు గ్రహించి మిమ్మల్ని పవిత్రపరిచి, మీ హృదయాన్ని పవిత్రపరిచి, మీ శరీరాన్ని పరిశుద్ధపరచాలని మేము కోరుకున్నాం. కానీ మీరు మమ్మల్ని రియాక్ట్ అవుతున్నారు, నా మీద నిందలు వేస్తున్నారు, మా మీద లేనిపోని పలుకుతున్నారు. కాబట్టి ఇదిగో ఈ వాక్యాన్ని బట్టి మీరే ఉత్తరవాదులు, మేము నిర్దోషులమని చెప్పి వెళ్ళిపోయారు. And when the word of God was preached to them, but they did not receive it, they were in fact blaming Paul and accusing Paul. Paul simply said, now your own heads, the blood will be there upon you. Now from now on I go to the Gentiles. నేను సరిగా ఉంటూ నా అనుభవ జ్ఞానంతో మీకు బోధించకపోతే నన్ను విచారణ చేస్తారు. Because if I don't mend my ways, if I don't transform, but if I keep on preaching, the Lord will inquire of me. విచారణ చేయుదును అని అన్నారు దేవుడు. The Lord said, I will inquire of you. ఎహెజ్కేల్ 33:6 and 7. ఎజెకియేలు 33వ అధ్యాయము 6, 7 వచనము. అయితే కావలివాడు ఖడ్గము వచ్చుట చూసి, అంటే ఎవరిలో పాపముంది ఏంటన్నది దేవుడు కొంచెం డిజైన్ చేయడానికి కావాలనే అతనికి ఒక గిఫ్ట్ కింద రిలీజ్ చేస్తారు. God will release a gift so that the person will be able to discern. కానీ అతను ఆ గ్రహించేటప్పుడు వారిలో ఈ పాపం ఉంది, ఈ శాపం ఉంది, ఈ తప్పు ఉంది అని అన్ని కూడా కావాలి వాడు గుర్తించగలుగుతాడు. Therefore the shepherd or the pastor will be able to comprehend about their sins. కానీ బాకానాదం ఊదడు. But he will not blow the trumpet even after knowing that their people are sinning. ఊదడు, గద్దించడు. He will not forewarn, he will not rebuke them. ఆయన రక్తం మిమ్మల్ని కడగింపబడుతుందని ఆయన సిలువ వేసేస్తూ ఉంటాడు. But he will keep on telling the blood of Jesus Christ will save you, and he will keep on crucifying బాకా ఊదనందున చేత అతను బాకా ఊదనందున చేత ప్రమాదము వస్తుందని ప్రజలకు ప్రకటించట్లేదు అక్కడ. Therefore the watchman sees the sword coming but does not blow the trumpet and does not warn the people. ఎందుకంటే ఆ మనుషులు వెళ్ళిపోతే తన కడుపు నిండదు. Because if the people leave the congregation, they will not tithe and give offerings, so his belly cannot be filled. కానీ ఇక్కడ ఇతను బాకా ఊదనందున చేత జనులు అజాగ్రత్తగా ఉంటున్నారు. అంటే తప్పు చేసినా కూడా వాళ్ళు ఏముందిలే దేవుని సారీ అడుగుదాం, ఇది అజాగ్రత్త అంటే. Since the trumpet is not blown, since the people are not warned, people are so casual, they say, so what, the blood of Jesus Christ can forgive me of my మనుషులు sins. అజాగ్రత్తగా తిరుగుతున్నారు కదా, వాళ్ళకి భయం లేదు కదా, దేవుడి భయం లేదు. People do not have the fear of God, they're negligent and they're walking. అబద్ధం ఈజీగా చెప్తారు, మోసం ఈజీగా చేసేస్తారు, అన్ని ఈజీ. For them it is very easy to tell the lies, to cheat people and to defraud them. ఖడ్గము వచ్చి వారిలో ఒకరి ప్రాణము తీటయు తటిస్తించిన ఎడల వాడు తమ దోషమును బట్టి పట్టబడినను నేను కావలి వాని యొద్దకు వెళ్ళి తన ప్రాణము గురించి విచారణ చేయుదును అని దేవుడు చెప్తున్నారు. And the sword comes and takes any person from among them because they are not warned. He is taken away in his iniquity, but his blood I will require at the watchman's hand. నేను గద్దించలేదనుకోండి,
if I don't warn, వారు పాపంలోనే ఉంటారు. they will still be in sin. ఒకడు తన దుర్మార్గతను బట్టి మరణించునని దేవుడు చేయమని ఆదేశిస్తున్నారు ఇక్కడ. But the Lord is telling that every wicked person has to be నువ్వు forewarned. ఏ బలహీనతలో ఉన్నావో ఆ బలహీనత నిన్ను చంపేస్తుంది. Because your own weaknesses will destroy you. నువ్వు ఏ బలహీనతలో ఉన్నావు అది నిన్ను చంపేస్తుంది. నిన్ను బాగు చేస్తే పర్వాలేదు, చంపేస్తుంది. ఏం చేస్తాం మరి? Your own weakness will kill you. It will not do good to you. So what shall I do? ఇలా ఎవరు చెప్పాలి? Who should tell to whom? కావలి వాడు చెప్పాలి. It is the role of the shepherd to warn అతను the people. చెప్పలేదనుకో, హెచ్చరించలేదనుకో, If he doesn't forewarn, if he doesn't warn the అతను people, వినను వినకపోయినను జీవితమును మార్చుకొనినను మార్చుకొని లేకపోయినను ప్రకటించే బాధ్యత కావలి వానికి ఉంది. whether the persons are changing or not changing, mending their ways or not mending the world, but the responsibility of the shepherd is to forewarn the people and blow the trumpet. ఒకవేళ గద్దించలేకపోతే, హెచ్చరించలేని ఎడల అతను దుర్మార్గముతో పాపంలో అతను చనిపోతాడు, మరణిస్తాడు, ఇంక దేవుడి దగ్గరికి వెళ్ళలేడు. If he doesn't forewarn the people, if he does not blow the trumpet, that particular person will go into sin and he will die in his sin. కానీ But the word is very important here. ఎవరు చనిపోయారో But ఆ whoever- ప్రాణానికి కావలి వారిని ఉత్తరవాదిగా చేస్తారు. It is true that that person, because he was not forewarned, he will die in a sin, but the blood of that person, the watchman, has to take up the ప్రతి responsibility. కావలి వారు, ప్రతి కాపరి, ప్రతి ఆత్మకి సంబంధం ఉంది. Every shepherd has a responsibility for every soul if he doesn't warn. ఆ మనిషి యొక్క ప్రాణమునకు కావలివాడు ఉత్తరవాది అగును. This watchman is responsible, or the blood of the అని person who dies will come upon him. వార్నింగ్ ఇస్తున్నారు. This is the warning to all the preachers. కాపరికి వార్నింగ్ ఇస్తున్నారు. ఈ బాధ్యత ప్రవక్తకి ఇచ్చి జ్ఞాపకం చేస్తున్నారు. జాగ్రత్త, నిన్నే అడుగుతాను, నేను హెచ్చరిక చేయకపోతే నిన్నే అడుగుతాను అని అడుగుతున్నారు. The Lord is telling to the shepherd and the pastor, warn, be warned. If you don't go and warn the people of their sin and their consequences, their blood will come upon you. చూడండి, హీబ్రూస్ 13:7 మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొనుము. మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. Remember those who rule over you, who have spoken the word of God to you. Both ways. అప్పుడే మీ వాళ్ళందరూ మిమ్మల్ని చూసి మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీ ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకుంటూ వారి విశ్వాసాన్ని, మీ విశ్వాసాన్ని అనుసరించి వాళ్ళు నడవగలుగుతారు. Then those who have spoken the word of God to you, whose faith follow considering the outcome of their conduct. అంటే విశ్వాసంతో జీవించి ప్రజలను క్రీస్తు దగ్గరికి తీసుకురావాలి కానీ క్రీస్తును ప్రజల దగ్గరికి తీసుకెళ్ళడం కాదు. It is leading the people to Christ, not bringing Christ to the people. నిజమైన నాయకులు అవసరమైతే దేవుడి కోసం ప్రాణం పెట్టడానికి కూడా విధేయత కలిగేంత శక్తి వాళ్ళకు ఉంటుంది. A true leader will always lay down his life also if it's required. నిజమైన నాయకుల జీవితము ఇతరులకు మాదిరిగా ఉండాలి. ఎగ్జాంపుల్, ఈయన్ని చూసి నేను నేర్చుకున్నా, ఆమెను చూసి నేర్చుకున్నా అని, ఒక్కొక్కరిని చూసి నేర్చుకున్నా అని ఒక ఎగ్జాంపుల్ గా ఉండాలి. Your life should be exemplary, that people will look and say, I have learned from this particular person, I have learned good from this particular person. 17th verse చూడండి. Read verse 17. మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె, లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. వినేవారికి చెప్తున్నాను ఇది. టైటస్ 2:7 and 8. Titus chapter 2 verses 7 and 8. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7-8 వచనములు. పరపక్షమందుండువాడు మనలను గూర్చి చెడ్డు మాటలు ఏదియు చెప్పనేరక సిగ్గుపడునట్లు అన్నిటియందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనుపరుచుకొనుము. సత్కార్యము విషయమై. ఈ సత్కార్యము ఒక్క సంఘంలోనేనా, బైబిల్ తెరిచినప్పుడేనా? Pattern of good works, is it only in the church, only when you open the Bible, or everywhere? మిమ్మల్ని అందరూ పరీక్షిస్తారు, అది మర్చిపోకండి. Never forget that people are watching over you, they are closely సంఘము watching. వెలుపటి వారి ఎడల మరి ఎక్కువ జాగ్రత్త కలిగి ఉండవలెను. Especially your pattern of good works, integrity, reverence and corruptibility should be so commendable outside the church people.
అందరూ మిమ్మల్ని చూస్తూనే ఉంటారు. Everybody is watching over పని you. వాళ్ళు మిమ్మల్ని చూస్తూ ఉంటారు, Your servants are నైబర్స్ watching. చూస్తూ Your ఉంటారు, neighbors are watching. హస్బెండ్ చూస్తూ ఉంటారు, Your spouses are wife watching చూస్తూ over you. ఉంటారు, మరి ఎక్కువగా మీ పిల్లలు చూస్తూ ఉంటారు. All your children are watching over your behavior and pattern. నీ ఉపదేశము మోసము లేనిది గాను మాన్యమైనది గాను నిరాక్షేపమైన హితవాక్యంతో కూడినదిగా ఉండవలెను. దిస్ ఇస్ కమాండ్మెంట్, ఆజ్ఞ. This is a commandment that every person who's a pastor and every individual should show pattern of good works in doctrine, showing integrity, reverence, incorruptibility, and their sound speech must be there. అది స్త్రీలైనను పురుషులైనను. Let it be male or female. 4th verse లో ఏముంది? యవ్వని స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును స్వస్థ బుద్ధి కలవారును స్వస్థ బుద్ధి కలవారును స్వస్థ బుద్ధి కలవారును స్వస్థ బుద్ధి కలవారును పవిత్రులను ఇంట ఉండి పని చేసుకొని వారును మంచివారునై ఉండవలెనని బుద్ధి చెప్పుచు. అవ్వ వెళ్ళి ఈ పండు తిను మనం చావము అని. Because it is Eve who went and told Adam, let us eat this food, nothing will happen to us. ఇప్పుడు ఈ ఉపదేశంలో దేవుడు చెప్పిన ఆజ్ఞ ఉందా? నువ్వు దెయ్యం చెప్పిన మాట విని దానికి ఓటేసి నువ్వు భర్తతో తినిపిస్తున్నావా? Are you giving an oath? Are you taking devil's side and listening to the voice of the devil and నువ్వు also making చెప్పే your husband ప్రతి eat? కంప్లైంట్, నీ భర్తకి చెప్పే ప్రతి కంప్లైంట్, భర్త గాని భార్య గాని మీరు చెప్పే ప్రతి మాట విషయంలో ఈ మంచి ఉపదేశంతో కూడుకుంది ఉందా లేకపోతే నిందలు వేస్తున్నారా? Are you having a sound doctrine? Let it be husband or wife. Are you partakers of something which is wrong and also making a partake of the wrong thing? భర్త నెగిటివ్ గా మాట్లాడుతుంటే భార్య సరిదిద్దాలి అక్కడ. If the husband speaks negatively, the wife should stand అవునా up. అండి, అలా జరిగిందా అండి అనంటే ఇద్దరు పాలభాగస్తులు అయిపోయి మూలన కూర్చుంటారు. But instead, if the wife says, oh really, did it take place? Then both will become partakers and they'll be partakers of the sin. యవ్వన స్త్రీ మాత్రమే ఇల్లు కట్టగలుగుతుంది. Young women, listen to this. Only young women ఈ of the woman can నోట్లో build your house. సమయోచితమైన మాట ఉండాలి, ఇద్దరిని కలిపే మాట ఉండాలి, ఇద్దరికి సమాధానం ఇచ్చే మాట ఉండాలి, ఒకరికి మేలు చేసే మాట ఉండాలి. గాని చాడీలు చెప్పుకుంటూ తిరగడము అసహ్యము. నిజం Your చెప్తున్నా. words, young women, should be with wisdom. You should be with encouraging others. Instead, it should not be murmuring, complaining, or talking about others. స్త్రీలు మంచి ఉపదేశము చేయవారే ఉండాలి. The మీ women, భర్తలతో తప్పులు చేసేవారిగా ఉండకూడదు. the women should not make their husbands to sin because of your problem. They should always be good, chaste. అలాగే భర్త భార్య ఇద్దరు లోబడి ఉండాలి. కాబట్టి ఇద్దరు పాపాలు చేసుకోకుండా మీరు వాక్యానుసారం జీవించమని హెచ్చరిస్తున్నాను. It is a warning that husband and wife should dwell in the word, encouraging one another, not finding fault with one another. ఎహెజ్కేల్ 33 verse 8. Ezekiel chapter 33 verse 8. ఎజెకియేలు 33వ అధ్యాయము 8వ వచనము. ఎజెకియేల్ 33 8th verse. దుర్మార్గుడా, నీవు నిశ్చయముగా మరణము నొందుదువ అని దుర్మార్గునికి నేను సెలవీయగా అతడు తన దుర్మార్గతను విడిచి జాగ్రత్తపడునట్లు నీవు ఆ దుర్మార్గునికి నా మాట తెలియజేయని ఎడల ఆ దుర్మార్గుడు తన దోషమును బట్టి మరణము నొందును గాని అతని ప్రాణమును గూర్చి నిన్ను విచారణ చేయుదును. ఎవరైనా సరే భార్య భర్తలకు కూడా వర్తిస్తుంది అది. If you do not warn a person, we just now read Ezekiel chapter 33 verse 8. If you do not warn a person and that person lives in sin or dies in sin, you would be responsible because you do not warn him. ఎవరైతే పాపములో కొనసాగుతూ దేవుని తిరస్కరిస్తారో వారు ఆత్మీయంగా మరణమవుతారు. People who do not correct their ways or mend their ways, they will die in their sins. ఎందుకంటే వారి ప్రవర్తనలోను మాటల్లోనూ మార్పు రావడం కనిపిస్తుంది, సాతాను ఎంటర్ అవడం జరుగుతుంది. Because they will not transform themselves, the devil will enter into their life and they will not speak good words. ఒకవేళ యెహెజ్కేలు ఆ విధంగా దుష్టులను హెచ్చరించకపోతే వారి మరణానికి యెహెజ్కేలు ఉత్తరవాది అవుతాడు. If Ezekiel wouldn't have warned the people, then the blood of the people or the sins of the people the blood would come upon Ezekiel's life. అలాగే మాథ్యూ 18 verse 15. Matthew 18 verse 15. మత్తయి సువార్త 18వ అధ్యాయము 15వ వచనము. మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు అతన్ని గద్దించు. అతడు నీ మాట వినిన ఎడల నీ సహోదరుని నువ్వు సంపాదించుకుంటావు. వినిన ఎడల, వింటేనే
Moreover, if your brother sins against you, go and tell him his fault between you and him alone. If he hears you, you have gained your brother. నూతన నిబంధనలో దేవునికి నమ్మకమైన సేవకులు అదే విధంగా సమాజంలోని వ్యక్తుల అవినీతికరంగా జీవిస్తున్నారు కాబట్టి వారిలో పశ్చాత్తాపం తీసుకురావడానికి దేవుడు వారిని వాడుతూ ఉంటారు. The Lord wants every person to repent, and that's the reason God will use certain people. ఆ పశ్చాత్తాపం లేకపోతే వారు దేవుని రాజ్యం నుండి రక్షణ నుండి తొలగిపోతారని హెచ్చరించమంటున్నారు. But the Lord is telling if he doesn't come into the repentance, then they will be doomed forever. హెచ్చరించారా? Are you warning the people? హెచ్చరించారా వాళ్ళని? Are you warning that individual? చూడు 1 కొరింథీయులు 6:9. 1 Corinthians chapter 6 verse 9. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనము. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానిరనని మీకు తెలియదా? తెలీదా? మోసపోకుడి. జారులైనను విగ్రహారాధికులైనను వ్యభిచారులైనను ఆడంగితనము గలవారైనను పురుష సంయోగులైనను దొంగలైనను లోబులైనను త్రాగుబోతులైనను దూషకులైనను దోచుకొనువారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. కథం అయిపోయింది. ఈ ప్రవర్తన పెట్టుకుని దేవుడు ప్రేమిస్తారని చెప్పుకునే ధైర్యం మీకు ఎలా వస్తుందంటే అటువంటి వాళ్ళు ఎవరు తెలుసా? వ్యభిచారి స్త్రీకి ఉన్న ధైర్యం వాళ్ళకు ఉంది అని అర్థం. 1 Corinthians chapter 6 verses 9 and 10 have been read. It very clearly said that these type of categories of people cannot inherit the kingdom of God. When a person is talking that you can inherit the kingdom of God, these are the people who have the head of a harlot. They're willing to do something which is sinful. వాళ్ళకి సిగ్గు అనేది అనిపించదు. They don't even feel ashamed of their sinful nature. పాపం చేసుకుంటూ వెళ్ళిపోతూ They keep ఉంటారు. on repeating their sins again and again. అందుకునే వాక్యం చెప్తుంది. That's the reason the word నువ్వు is ఎలా coming. వింటున్నావు? How are you hearing the word today? జెర్మయా 3:3. Jeremiah chapter 3 verse 3. ఇర్మియా 3వ అధ్యాయము 3వ వచనము. కావున వానలు కురియక మానెను, కడవరి వర్షము లేకపోయి ఉన్నది. అయినను నీవు వ్యభిచార స్త్రీ ధైర్యము వంటి ధైర్యము కలదు, నీ సిగ్గుపడనొల్లకున్నావు. ఇది ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడే మాట్లాడుతున్నారు. అందుకనే ఈ పాపం ఉంది అన్నది నువ్వు మర్చిపోతున్నావు, కానీ ఎదుటి వారిని మాత్రం నువ్వు పాపం చేస్తున్నావు అని చెప్తున్నావు. అంటే దొంగలించి నువ్వు ఎదుటి వారిని దొంగలిస్తున్నావు అని చెప్పే శక్తి ఉంటుందా? That means this person lives in sin and he is warning others that he is living in sin. So a guy who is stealing, can he say, why are you stealing? Galatians 5:21. Galatians chapter 5 verse 21. భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారమును ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. అలాగే ఎఫిషియన్స్ 5:5. ఎఫిషియన్లకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనము. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైనను, లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదారుడు కాడనే సంగతి మీకు నిశ్చయంగా తెలియజేస్తున్నాను. అంటే వీళ్ళందరినీ హెచ్చరించాలి. It is your responsibility to warn these people. హెచ్చరించకుండా పర్వాలేదు నువ్వు పశ్చాత్తాపం పొందుకో, దేవుడు వదిలిపెట్టేస్తారు అని కంఫర్ట్ చేసి ఏం ప్రార్థన చేస్తారండి? ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తారు? But how can they comfort the people that you keep on sinning and God will let you go? What type of prayers can you do? ఎవరు వింటున్నారు? Who will hear your prayers? ఇవన్నీ కూడా ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. Whether you are there or not, you need to check. కానీ నిన్ను జాగ్రత్త పెట్టుకున్నావు అనుకో, నువ్వు తప్పించుకుంటావు. But if you safeguard yourself, you will survive. You will be safe. నువ్వు తప్పించుకుందువు. ఎజెకియల్ 3:19. ఎజెకియేలు 3వ అధ్యాయము 19వ వచనం. ఎజెకియేల్ 3rd chapter 19th verse. అయితే నీవు దుర్మార్గుని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గత నుండి దుష్క్రియల నుండి మరలని ఎడల అతడు తన దోషమును బట్టి మరణమవును గాని నీవు తప్పించుకొందువు. నువ్వు తప్పించుకుంటావు, నీ ఆత్మ కూడా తప్పించుకుంటుంది. Your soul also will be saved. ఎందుకంటే చెప్పేస్తాను, జాగ్రత్త పడడం చెప్పేస్తా, మీరు పడాలా లేదా అనేది మీ చేతిలో ఉంటుంది. Because I will forewarn, but it's up to you whether you want to mend or not. I don't want to. జాగ్రత్తగానే చెప్తా, మీకు భయభక్తులు వచ్చేటట్టు చెప్తా, మీరు భయం తెచ్చుకునేటట్టే చెప్తాను నేను. I will tell you all these things so that you will have fear, so that you will come to the fold of Christ. అలాగే Acts 20:25. అపోస్తుల కార్యము 20వ అధ్యాయము 25వ వచనం. Acts 20:25. ఇదిగో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు నేను మీ మధ్యన
సంచరించుచుంటిని Hmm. మీలో ఎవరునూ ఇక మీదట నా ముఖము చూడరని నాకిప్పుడు తెలియను నెక్స్ట్. కాబట్టి మీలో ఎవరి నాశనము విషయమైనను నేను దోషిని కానని నేడు మిమ్మును సాక్ష్యము పెట్టుచున్నాను. నెక్స్ట్. 27వ వచనం దేవుని సంకల్పమంతయు మీకు తెలుపకుండా నేనేమీ దాచుకోలేదు. For I have not shunned to declare to you the whole counsel of God. అన్నీ మీకు చెప్పాను, ఏది దాచుకోలేదు. Nothing has been hidden or shunned from you. Everything has been told to you. 29th verse. Verse 29. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవలనని వంకర మాటలు పలుకు మనుష్యులు మీలో నుండే బయలుదేరును. Now we just now read Acts 20 verses 29 and 30. చూసారా, ఇవే జరుగుతుంది. ఇవి జరగడం వలనే బయట మనుషులు భయపడుతున్నారు. This is what is happening. That's the reason the fear of the Lord is there. There is fear outside. దేవుడికి భయపడాలి. You should have fear of God, not fear of people. దేవుడికి భయపడితే ఇటువంటి తోడేల నుండి నువ్వు రక్షింపబడతావు. If you have fear of God, you will escape from this. లేదనుకో తోడేలు కూడా నీకు గొర్రెలా కనబడుతుంది. Otherwise the wolves also will be appearing as sheep. ఎహెజ్కేల్ 33 verse 9. ఎజెకియేలు 33వ అధ్యాయము 9వ వచనం. ఎజెకియేల్ 33 verse 9. అయితే ఆ దుర్మార్గుడు తన దుర్మార్గతను విడువవలెనని నీవు అతనిని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గతను విడువని ఎడల అతడు తన దోషమును బట్టి మరణము నొందును, కానీ నీవు నీ ప్రాణమును దక్కించుకొందువు. ఇవి చాలా మంది అండర్స్టాండ్ చేసుకోవట్లేదు. Many people are not able to understand these scriptures. Ezekiel chapter 33 verse 9 has been read. వార్నింగ్ ఇస్తాను, Here warning has been given, కానీ దాని ప్రకారం జీవించకుండా వాళ్ళ ఇష్టంగా జీవిస్తారు. but they don't take heed to the instructions or to the మీరే warning, but they చెప్పారు live in కదా, their own life. మీరే అలా అన్నారు కదా, మీరే దేవుడు ఆశీర్వదిస్తారన్నారు కదా, మీరే కదా ఇలా చెప్పారు అని క్వశ్చన్స్ వేస్తారు. కానీ మరి నేను చెప్పింది చేశారా లేదా అన్నది వాళ్ళు రియలైజ్ అవ్వరు. But they will come a question again telling that you told that I would be blessed, you told that I will receive this, but they will fail to understand that they did not walk and heed the నేను instructions. హెచ్చరిక చేయమన్నది చేస్తాను. I will keep on warning the people. మీరు మాట విని బయటకు వస్తే మీరు కూడా చక్కగా దేవుని వాక్యానుసారం జీవించగలుగుతారు. But if you pay attention, if you take careful లేకపోతే steps, మీ then you will be safe. జీవితంలో అజాగ్రత్త ఉంటుంది కానీ జాగ్రత్త ఉండదు. Otherwise there will not be security, there will not be a protection. యెహెజ్కేలు ఇశ్రాయేలీయులను హెచ్చరించుట నిర్లక్ష్యము చేస్తే తన ప్రాణమునకు ముప్పు తప్పదని దేవుడు హెచ్చరిస్తున్నాడు. God was telling to Ezekiel and to all of us, if you do not warn the people, that person will die in the sin, but you will have yourself upon him. యెహెజ్కేలు 18 verse 4. ఎజెకియేలు 18వ అధ్యాయము 4వ వచనము. ఎజెకియేల్ 18 chapter 4th verse. మనుషులందరూ నా వశంలో ఉన్నారు, తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశంలో ఉన్నారు. పాపము చేయువాడెవడో వాడే మరణమవును. ఒకడు నీతిపరుడై నీతి న్యాయములను అనుసరించువాడై ఉండి పర్వతముల మీద భోజనము చేయకుండా ఇశ్రాయేలీయుల పెట్టుకున్న విగ్రహముల తట్టు చూడకుండా తన పొరుగువాని భార్యను చెరపకయు బహిష్టైన దానిని కూరకయు ఎవనినైనను బాధ పెట్టకయు రుణస్థునికి అతని తాకట్టును చెల్లించి బలాత్కారము చేత ఎవనికైనను నష్టము కలుగ చేయకుండి వాడై ఉండి ఆకలి గల వానికి ఆహారం ఇచ్చి దిగంబరికి బట్టలు ఇచ్చి వడ్డీకి అప్పియక లాభము చేపట్టక అన్యాయము చేయక నిష్పక్షపాతముగా న్యాయము తీర్చి యథార్థపరుడై నా కట్టడలను గైకొనుచు నా విధులను అనుసరించిన ఎడల వాడే నిర్దోషియగును, నిజముగా వాడు బ్రతుకును. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. We just now read Ezekiel chapter 18 verses 4 to 9. ఇంకా దీన్ని మీరు నెగిటివ్ గా ఆలోచించుకోండి. Now you can consider it in the other way around also. విగ్రహాలంటే యెహెజ్కేలు 14లో ఉన్న విగ్రహాల గురించి మాట్లాడుతున్నా. Idols is not the physical idols, but the idols mentioned in Ezekiel chapter 14. అంటే ఇటువంటి మంచి ప్రవర్తన కలిగి మీరు ఉన్నారు అనుకోండి, చెప్పుడు మాటలు వినకుండా మళ్ళీ మీరెళ్ళి చెప్పుడు మాటలు ఎదుటి వాళ్ళకి చెప్పకుండా ఎదుటివారి సాక్ష్యం పోగొట్టి ఎదుటివారి మంచి మనసాక్షితో ఉన్న క్యారెక్టర్ని చెడగొట్టి ఇటువంటి పనులు చేయొద్దు. Don't
give yourself to gossip, no negative characters, no negative words, no character assassination. ఇలాగ మీరు ప్రవర్తించి ఉంటే మీరు తప్పక బ్రతుకుతారు, ఆత్మీయంగా బ్రతుకుతారు, ఫిజికల్గా కూడా శారీరకంగా కూడా ఏ రోగము లేకుండా సంతోషంగా జీవిస్తారు. Then the word of God very clearly says, then you shall surely live not only physically but spiritually also in all ways. ఎలా ఉంటే దేవుడు ఇష్టపడతారో, దేవుడు ఏం చెప్తున్నారు? మీ ప్రవర్తన చక్కదిద్దుకోండి, మీరు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు, ఈ విధంగా ఆలోచించడం కరెక్ట్ కాదు, ఎదుటి వాళ్ళని మోసం చేయొద్దు, ఎవరి మీద నిందలు మోపొద్దు, దొంగతనము చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు, ఎవరిని ఫ్లాటరింగ్ చేసేటట్టు మాట్లాడొద్దు, పొగడొద్దు, ఇవన్నీ చెప్పుకుంటూనే వస్తున్నారు. Ezekiel chapter clearly tells the Lord was talking about the righteous person and how he lives. He's telling, don't give yourself to hypocrisy, no telling lies, no gossip, no doing anything which is wrong, no adultery, no negative thoughts at all, no negative actions at all. That person will surely live. యెహెజ్కేలు 3:20-21. మరియు నీతి గలవాడు తన నీతిని విడిచిపెట్టి, వింటున్నారా? Here, listen to this in verse 20. Again, when a righteous man turns away from his righteousness and commits iniquity. నీతిని విడిచి దుర్నీతిని అనుసరించినందున నేను అతని ముందర అభ్యంతరము పెట్టగా, ఎవరు అభ్యంతరం పెడుతున్నారు? దేవుడు అభ్యంతరం పడుతున్నారు అక్కడ. The Lord is telling, I will lay a stumbling block before him. అతడి ఆశీర్వాదానికి అడ్డు. That means he himself is a stumbling block for the blessings. వారి ఇంటి పనుల్లో ప్రతిదీ కూడా ఏది కనిపించదు, ఎంత సంపాదించినా కనిపించదు. He can never see the earnings and all. It will be like the holes in the pocket. అంటే నీతిని అనుసరించి నడుచుకున్న వాడు తన నీతిని విడిచిపెడితే దేవుడే అభ్యంతరంగా ఉంటారంట. That a man, when a righteous man leaves his righteousness and commits iniquity, God himself will put a stumbling block for his blessings. నీవు అతన్ని హెచ్చరిక చేయని ఎడల పూర్వము తాను చేసిన నీతి జ్ఞాపకమునకు రాకుండా అతడు తన దోషమును బట్టి మరణమవును. అతడు ఎంత మంచి చేసినా కూడా అది జ్ఞాపకానికి రాదు. He will die in his sin because he did not take the warning. His righteousness which he has done shall not be remembered, but his blood I will require at your hand if you do not warn him. నీతిమంతుడు గాని ఇంత మంచి చేసుకుంటూ మంచి పేరు తెచ్చుకొని నువ్వు ఒక్క చెడ్డ పని చేసావంటే ఈ మంచి అంతా కొట్టివేయబడుతుంది. So a righteous person doing all righteous thing, if you do committing iniquity, leaving your righteousness, then all your good things will be erased. యెహెజ్కేల్ 18:24. ఎజెకియల్ 18:24. ఎజెకియల్ 18:24. అయితే నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసి దుష్టులు చేయు హేయక్రియలన్నిటి ప్రకారము, అంటే ఎవరెవరు పాపాలు చేస్తారో, ఎవరు ఏం చెప్తారో అవి చేసుకుంటూ వెళ్తారు, వాక్యంతో పని ఉండదు వాళ్ళకి. These people are not bothered about the word of God at all. They are only thinking about themselves. ఎందుకంటే న్యాయము నీతి అన్నది వాళ్ళలో ఉండదు, Because సెల్ఫిష్ నేచర్ ఉంటది. They do not want to know what is just, what is fairness, because they have their selfish desire. హేయక్రియలన్నిటి ప్రకారము జరిగించిన ఎడల అతడు బ్రతుకునా, అతడు చేసిన నీతి కార్యమును ఏ మాత్రమును జ్ఞాపకంలోనికి రావు. అతడు విశ్వాసఘాతకుడై చేసిన పాపమును బట్టి మరణమునందును. అందరికీ రూల్ ఒకటే, ఎవ్వరికైనా సరే. The Lord is telling, will this righteous man live when he is leaving his righteousness and committing iniquity and leads an abomination life and he continues in iniquity? Will he live? No, the rule is the same for everybody. పాపమును విడిచిపెట్టుట. The final point is about forsaking the sin, letting go of sin, departing from sin. యెహెజ్కేల్ 33:14-15. మరియు యెహెజ్కేలుకు రాసిన పత్రిక 33:14-15. మరియు నిజముగా మరణము నొందుదువని దుర్మార్గునికి నేను సెలవేయగా అతడు తన పాపము విడిచి నీతి న్యాయములను అనుసరించుచు కుదువ సొమ్మును మరలా అప్పగించుచు తాను దొంగిలించిన దానిని మరలా ఇచ్చివేసి పాపము జరిగింపక ఉండి జీవాధారములగు కట్టడలను అనుసరించిన ఎడల అతడు మరణము నొందక అవశ్యముగా బ్రతుకును. అంతేకాదు అతడి పాపాన్ని జ్ఞాపకం చేసుకోరంట. He will not die, but he will live, and God will not remember his sinful nature. అతడు చేసిన పాపములలో ఏదియో అతని విషయమే జ్ఞాపకమునకు తేబడదు. అతడు నీతి న్యాయములను అనుసరించెను కనుక నిశ్చయముగా అతను బ్రతుకును. None of his sins which he has committed shall be remembered against him. That he has done what is lawful and right, he shall surely live.
అయినా మనుషులు ఇది సరైన బోధ కాదు, దేవుడు ప్రేమిస్తారు, ఎలా అయినా ప్రేమిస్తారు అని అనుకుంటే ఎలా ఉంటుందో చూపిస్తాను. But ఎహెజ్కేల్ 33:17. But people will tell, this is not the true word of God, this is not right. If people are still living in sin, let me show you verse 17. అదే ఇశ్రాయేలు జనాంగం జర్మియా అని అన్నారు, నువ్వు దొంగ ప్రవక్తవి, నువ్వు దేవుని ప్రవక్తవి కాదు అని. This is what God, the people of Israel told to Jeremiah, that you are not a true prophet. దేవుడు ఏమన్నారు తెలుసా 17th verse లో, అయినను నీ జనులు యెహోవా మార్గము న్యాయము కాదని అనుకొందురు, అయితే వారి ప్రవర్తనే కదా అన్యాయము. Verse 17, yet the children of your people say the way of the Lord is not fair, but it is their way which is not fair. ఎందుకంటే నాకేమీ అవ్వదని ఎందుకంటున్నారు, వాళ్ళు అన్యాయంలో ఉన్నారు, వారి మార్గమే అన్యాయము. Their way is of the wicked, but how can they say they will not get punishment? మరి నేను ఇలాగ గద్దించినప్పుడు వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయి మాట్లాడుతున్నారే, వాళ్ళ ప్రవర్తనే సరిలేదు అని అంటున్నారు. When I am warning them, they are compromising with their sinful nature. Only their ways are not fair, says the Lord. ఎహెజ్కేల్ 18:25. Ezekiel 18 verse 25. అయితే యెహోవా మార్గము న్యాయం కాదని మీరు చెప్పుచున్నారు, ఇశ్రాయేలీయులారా నా మాట ఆలకించుడు, నా మార్గము న్యాయమే, మీ మార్గమే కదా అన్యాయమైనది కదా, మీ ప్రవర్తనే కదా అన్యాయమైనదని దేవుడు చెప్తున్నారు. The Lord is telling your ways are not fair, not మీ mine. మార్గములే కదా అన్యాయమైనదని దేవుడు చెప్తున్నారు. The Lord is telling your ways are not fair. నువ్వెలా చెప్తావు నాకేమీ అవ్వదు, నేను బానే ఉన్నాను, నాకు ఏ కష్టమో రాదు, నా మీదకి ఏది రాదని ఎలా చెప్పగలుగుతావు? Show me the guarantee when you say that nothing, no calamity will fall upon me and everything is going రోమన్స్ well. 8:13. Romans chapter 8 verse 13. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 13వ వచనము, మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారే యుందురు, కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. అయిపోయింది. యెహెజ్కేల్ పలికిన మాటని ఇక్కడ అపోస్తలుడు పౌలు మాట్లాడుతున్నారు. What about the words of Ezekiel was spoken here? Paul is speaking in Romans chapter 8 verse 13. For if you live according to the flesh, you will die. But if by the Spirit you put to death the deeds of the body, you will పాపం live. నుండి బయటకు వచ్చి మౌనంగా ఉండు. Come out of your sinful nature and stay calm and quiet. 7th పాయింట్ ఇక్కడ రాయాలి, There's a 7th point that has to be added. Write it down. మౌనివై ఉండు. Stay calm, stand still, stay still. సమస్య బాగోలేదంటే మౌనంగా ఉండు. If the situations are not favorable, it's good for you to stay calm. పాపం నుండి బయటకు వచ్చేయి, Come out of your sinful nature. నువ్వు తప్పించుకో. Come out of your sinful nature. and సమయం you say yourself, ఆసన్నమై ఉంది, the time is come and it is now. మౌనంగా ఉండటం మంచిది. It is good to stay calm and quiet. అదే యెహెజ్కేలు ద్వారా ఇవన్నీ మాట్లాడి ఏమన్నారు, నువ్వు మౌనంగా ఉండానన్నారు. That's the reason the Lord spoke through Ezekiel and said, you stay calm. చూడండి యెహెజ్కేలు 3:26. Ezekiel chapter 3 verse 26. ఎజెకియలు 3వ అధ్యాయము 26వ వచనము, నేను నీ నాలుక నీ అంగిటికి అంటుకొన చేసేదను. Ezekiel chapter 3 verse 26. I will make your tongue cling to the roof of your mouth, so that you shall be mute and not be one to rebuke them, for they are a మౌనంగా rebellious ఉండు అంటే తెలుసా, నేను అంటాను కదా, house. You know what it means by being quiet? నేను చెప్తాను కదా, నేను కామ్ అయిపోతాను, నేనేం చెప్పను. You know what I do? I become calm when people are saying something. కామ్ అయిపోతాను, నేనేం చెప్పను. I will become calm. I will not అలాగా say అంటే anything. దానికి అర్థము దేవుడు వాక్కు ఇవ్వరు అని అర్థం. That means God will not give any counsel. ప్రవక్తలు చెప్పే మాటలు వినడానికి లోబడడానికి ప్రజలు తిరస్కరించారనుకోండి, అటువంటి తిరస్కరించే వారితో దేవుడు మాట్లాడినవాడు. God will not allow me to speak or allow a person to speak when the person are neglecting the word of God. కాబట్టి దేవుడు యెహెజ్కేలుని మౌనంగా చేయడం ద్వారా వారికి దేవుడు మాట లభించలేదు. Ezekiel was made to be mute, his tongue clung to the mouth, so they did not hear what the prophet wanted to say. వారు ఎంత విచారణ చేయాలనుకున్నా దేవుడు వాక్కు వినిపించకుండా చేసేస్తారు. Even if they inquire from the word from the Lord, God will not allow మీకు them to తెలుసా, know. యెహెజ్కేలు ద్వారా దేవుడు వాక్యం పలకనివ్వకుండా 7 సంవత్సరాలు ఉన్నారు. Now do you know Ezekiel could not speak for 7 years because the Lord did not allow him to speak. ఎలా చేయలేదు. అలాగే యెహెజ్కేలు 3:27. ఎజెకియలు 3వ అధ్యాయము 27వ వచనము, అయితే నేను నీతో మాటలాడి నీ నోరు తెరిచెదను, వారు తిరుగుబాటు చేయువారు గనుక నీవు వారి యొద్దకు పోయి వినువాడు వినుగాక, విననొల్లని వాడు విననొల్లకయుండునుగాక అని ప్రభువగు యెహోవా సెలవిచ్చుచున్నాడని వారితో చెప్పవలెను. ప్రతి గుడ్డివాడు
చూడాలి, సత్యాన్ని గ్రహించి గుడ్డివాడు చూడాలి. కళ్ళు ఉన్నాయి అని చెప్పి సత్యాన్ని గ్రహించిన వాళ్ళు గుడ్డివారు కావాలి. Every blind person should be in a position to see, and every person who is able to see and thinks that he knows everything is like a blind person. కాబట్టి దేవుడు ఏది చెప్పారో అది చెప్తూ ఉన్నారు. ఇది కూడా జరగబోయేదే, మీ చేతిలో ఉంది. మీరు జాగ్రత్తగా ఉంటారో అజాగ్రత్తగా ఉంటారో. All these are forewarnings. Whether you want to take heed and oblige or do you want to live in your sin is up to you. ఎహెజ్కేల్ 33:11. ఎజెకియేలు 33వ అధ్యాయము 11వ వచనము. ఎజెకియేల్ 33:11. కాగా వారితో ఇట్లనుము, నా జీవము తోడు దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషము లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును. కాబట్టి ఇశ్రాయేలీయులారా మనసు త్రిప్పుకొనుడి, మీ దుర్మార్గత నుండి మరలి మనసు త్రిప్పుకొనుడి. మీరెందుకు మరణము నొందుదురు? ఎందుకు మరణము నొందుతారు? ఎందుకు? Why should you die, says the Lord? Turn from your evil ways. ఆ హెచ్చరికను తీసుకోండి. ఎందుకు మరణం అవుతారు మీరు? Why should you die? Take the warnings and live. అలాగే ఎహెజ్కేల్ 18:30. ఎజెకియేలు 18వ అధ్యాయము 30వ వచనము. ఎజెకియేల్ 18:30. కాబట్టి ఇశ్రాయేలులారా ఎవని ప్రవక్తనను బట్టి వానికి శిక్ష విధింతును. మనస్సు త్రిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షా కారణములు కాకుండానట్లు వాటినన్నిటినీ విడిచిపెట్టుడి. ఇప్పుడు చెప్పండి, మీకు శిక్షకి కారణము దేవుడి నుంచి వచ్చిందా, మీకు మీరే తెచ్చుకుంటున్నారా? Therefore your calamities and struggles and hurdles, is it come from God or is it because of your own ways? అదే జెర్మయా మాట్లాడారు. ఏమని? నీ దేవుడని యెహోవా నిన్ను మంచి మార్గంలో నడిపిస్తూ ఉండగా ఆయన్ని విసర్జించడం వల్ల నీకు నువ్వే కదా ఈ బాధ తెచ్చుకున్నావు అని మాట్లాడతాడు. The same thing Jeremiah also said, you have forsaken the Lord your God, and have you not brought it upon yourself by forsaking the Lord your God? మనసు తిప్పుకొని మీ అక్రమములు మీ శిక్షా కారణములు, అంటే మనకి శిక్ష తెచ్చుకోవడానికి మన ప్రవర్తనే కారణం. Our own problems are because of our own sinful nature and we are not letting them go. నీకేమైంది? నేను ఇంట్లో నేను హెడ్, నేను ఇట్లాగా, కాబట్టి నా అధికారమే చెల్లాలి అని మీ ఇష్టంగా తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. You will be thinking that you are the head of the family and you will keep on dominating with your own ఇంట్లో stupidity. ఉండవలసింది అధికారం కాదు, సమాధానము. In your house there should not be authority, but peace should prevail in your వాళ్ళు house. దేవుడిలో ఉంటే అధికారం పొందుకుంటారు. If they are in the Lord, they will receive the authority. కాబట్టి మీ అక్రమములు మీ శిక్షా కారణములు కాకుండా మీకు మీరు జాగ్రత్తగా ఉండండి. Therefore, let not your own sins cause punishment in your life. మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించువాడను కాను. కావున మీరు మనసు తిప్పుకొని ఉండండి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇదే యెహోవా వాక్కు. Therefore, turn from your wicked ways and live. This is what the Lord has to say. చూడండి లాస్ట్గా జాన్ 8:3. శాస్త్రులను పరిచయులను వ్యభిచారమందు పట్టుబడిన ఒక స్త్రీ. వ్యభిచారము అంటే మన లోపల ఉన్న బలహీనతలతో మనం సరితూగాం అనుకోండి, అది కూడా వ్యభిచారంతోనే సమానం. Adultery is not a physical attribute of the flesh, but all the weaknesses that inside us and we are not letting it go is adultery. ఏమన్నారు బోధకుడా? ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టుబడేను అని ఎవరు చెప్పారు? శాస్త్రులు పరిచయులు. ఎందుకంటే లేఖనం గుర్తుకొచ్చింది వాళ్ళకి. Because the Pharisees remember the word of God and they said, teacher, this woman was caught in the adultery in the very act. ఎందుకంటే పాప భయము లేని శాస్త్రులు పరిచయులు వాళ్ళు. Because they never had the fear of God, that's the reason they are Pharisees and scribes. అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలనని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించను కదా, అయినను నీవేమి చెప్తావులే అని అడుగుతారు అక్కడ. And they also were telling Moses in the law commanded us that such one should be stoned, but what do you have to say? మరి ఆ వాక్యం పట్టుకుని వచ్చారు, మిగతా వాటిలో ఎందుకు లేరు? ఆ మంచి ప్రవర్తన ఎందుకు లేదు వారికి? They were only catching about only one aspect. What about the different aspects? They did not come to Jesus. వాళ్ళు ఎందుకు వచ్చారు అక్కడికి? Why did they come there? 6వ వచనం చూడండి. Read verse 6. ఆయన మీద నేరము మోపవెళ్ళని ఆయనను శోధించుచు ఇలాగున అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో వ్రాయిచున్నారు. These people came to only test Jesus, but Jesus stooped down and wrote on the ground with his fingers as though he did not hear. అంటే రాస్తూ మీలో పాపము చేయవాడెవడో, మీలో పాప ఆలోచన ఎవరికుందో, పాప ఆలోచన హృదయంలో ఎవరికుందో, నీకు హృదయంలో పాపం చేయాలన్న ఆలోచన ఉంటా చూసావా, నువ్వు ఆల్రెడీ పాపం చేసేసినట్లకే. In verse 7, when they continued asking him, he said, he who is without sin among you, let him throw a stone at him. Sin in the heart
If there is a sinful thought, it's that an evil thought, that means you have already committed adultery with that. 10th వర్సే ముందు యేసు తల ఎత్తి చూసి, అమ్మా వారెక్కడున్నారు, ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నువ్వు వెళ్ళి ఇక పాపము చేయకము అని అన్నారు. In verse 10, when Jesus had raised himself up and saw no one but the woman, he said, Woman, where are those accusers of yours? Has no one condemned you? She said, No one, Lord. And Jesus said to her, Neither do I condemn you. Go and sin no more. శాస్త్రులు పరిచయులు వ్యభిచార స్త్రీని ఏ విధంగా చూశారు, యేసుక్రీస్తు ప్రభువారు వ్యభిచార స్త్రీని ఏ విధంగా చూశారు? How did the Pharisees and the scribes look at this adulterous woman, and how did Jesus Christ had compassion on her and see ఈ her? శాస్త్రులు పరిచయులు లేఖనం చెప్తుంది కదా అని ఆ అమ్మాయిని చంపడానికి రెడీ అయిపోయారు. Because the Pharisees and the scribe were showing the scriptures and only wanting to kill her by stoning her. పాపము చేసిన స్త్రీని ఒక వ్యక్తిగా గుర్తించారు వాళ్ళు. They saw only the sinful nature of the woman. ఆమె ఒక వ్యక్తిగా వాళ్ళు గుర్తించి ఆమెను చంపడానికి చూస్తున్నారు, కాపాడాలని చూడట్లేదు. They only saw from a human perspective and they want to only kill her by stoning her, but they didn't want to forgive కానీ ఆ her. సమయంలో వాక్యం గుర్తుకొచ్చేసింది, మోషే చెప్పాడు కదా అని గుర్తుకొచ్చేసింది. But they were remembering the scripture as to how to attack her and మరి stone her. అదే వాక్యము అదే లేఖనం చెప్పింది, ఆయన కన్య మరి గర్భంలో పుట్టి ఈ భూమి మీదకి రాబోయే రారాజు అని చెప్పారు. మరి అది ఎందుకు నమ్మట్లేదు వాళ్ళు? But they also know the scriptures that he will be born of a virgin. Why is that they could not want to quote that scripture? వాళ్ళు ఆమెని వ్యభిచార స్త్రీగా చూశారు, 2 ఆమెను చంపాలని చూశారు. They saw only about the adulterous aspect of that woman and they want to stone her and kill her. అంటే ఆమె చేసిన పాపాన్ని చూశారు కానీ ఆమె కాపాడాలని చూసిన మనస్తత్వం లేదు. అందుకనే చెప్తున్నా, మీరు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు మనుషుల్ని? నువ్వు మాట్లాడేటప్పుడు వాళ్ళు నీ ఎదుటి వాళ్ళు నువ్వు మాట్లాడేటప్పుడు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారో కూడా నువ్వు తెలియాలి. Now that's the reason they wanted to only see the sinful aspect of that woman. They are not bothered about saying that woman. So it's like to you also. How are you seeing a person? Are you seeing only the sinful nature or want to save him? ఆమెతో ఉన్న వ్యభిచార స్త్రీని చూశారు కదా, మరి వ్యభిచార పురుషుడిని ఎందుకు చూడలేదు అక్కడ? They were able to see only that adulterous woman. Why they did not bring that person who committed the act? వాళ్ళు పాపం చూస్తారు, తప్పులు చూస్తారు, ఆమెను బాగు చేయాలని చూడలేదు. ఇదేం తెలుసా? ధర్మశాస్త్రము చదివి బోధించడం. They were only highlighting about the sinful nature, but they didn't want to correct that woman. కానీ That's the ఎజ్రా law. వీళ్ళందరూ కూడా వాక్యాన్ని అనుభవ జ్ఞానంతో నేర్పించేవారు. But Ezra and people like the other prophets were teaching with experience. లోపము పాపము లేని వారెవరో ఇతరులకు శిక్ష ఇవ్వచ్చు. But the person who's without sin can actually pass a judgment. ఏ లోపము లేకుండా, నీలో ఏ పాపము లేకుండా దేవుని వాక్యానుసారం ఉన్నప్పుడు ఇది తప్పు, ఇది మంచి అని నువ్వు గుర్తించవచ్చు, నువ్వు తీర్పు కూడా తీర్చొచ్చు. When you are right in the spirit and you're walking according to the ways of the Lord, you can pass a judgment. లేదనుకో అర్హత ఉండదు, నీకు నువ్వే తీర్పు తెచ్చుకుంటున్నావు. Otherwise you are not eligible. Otherwise you are bringing a judgment ఆ upon yourself. స్త్రీని సులభంగా క్షమించారనుకుంటున్నారా అక్కడ? Do you think the Lord actually forgave that woman over there? క్షమించారా? Did he forgive that woman? ఒక అవకాశం ఇచ్చారు. He gave another chance to that ఇక woman. పాపము చేయకు అని ఆప్షన్ ఇచ్చారు. In verse 11 he said, Go and sin no నువ్వు more. మారి నీ జీవితమును ఒక రుజువు పరుచుకో అని ఒక అవకాశం ఇచ్చారు. The Lord has given an opportunity. Go and change your ways and prove it. పాపము చెయ్యొద్దని ఎందుకు చెప్పారు? Why did he say go and sin no more? ఆమెకి ఇంకొక అవకాశం ఇచ్చి ఆమెలో మార్పు తీసుకొచ్చి ఆమెని ఇంకా పాపము చేయకుండా ఉండాలి అని జాలి చూపించారు అక్కడ. The Lord showed compassion on her that she would change, and he also said you are not supposed to sin anymore. కొత్త జీవితం ఇవ్వడం జరిగింది. A new life was given. చూడండి జాన్ 5:13-14. యోహాను 5వ అధ్యాయము 13-14 వచనములు. జాన్ 5:13-14. ఆయన ఎవడో స్వస్థత నొందిన వానికి తెలియలేదు. ఆ చోటను గుంపు కూడి ఉండెను గనుక యేసు తప్పించుకొని పోయెను. 14th verse. అటు తరువాత యేసు దేవాలయములో వానిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగకుండునట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా. అంటే ఒకసారి పాపం చేస్తావు, పశ్చాత్తాపంతో బయటకు వస్తావు. మళ్ళీ పాపం చేసావు అని అంటే అధికమైన కీడును నెత్తి మీదకి తెచ్చుకుంటున్నావు అని అర్థం. You have sinned,
You have come out of your sinful nature, but if you repeat the same sinful nature means that you are putting sin upon your అంటే life. నువ్వు రక్షణ కంప్లీట్ అవ్వలేదు. That means your salvation is incomplete. ఇక మళ్ళీ పాపం చేయకు, నీకు ఒక లైఫ్ ఇస్తున్నాను. Go and sin no more. I'm giving you one more chance, says the నిన్ను Lord. ఆత్మీయంగా నేను స్వస్థత చేస్తున్నా, I'm healing you నీకు spiritually. శరీరంగా స్వస్థత చేస్తున్నా. I'm also healing you physically. కాబట్టి ఇక మీదట అధిక పాపము, ఎక్కువ కీడు రాకుండా జాగ్రత్త పడు అని అర్థం. Therefore, it is your responsibility that you don't go and sin again. అదే బాకానాదము. That is what is called as blowing the trumpet. బాకానాదము అని అంటే చివరి దినాల గురించి హెచ్చరించి వాళ్ళని జాగ్రత్త పడమని అర్థము. That means blowing the trumpet means it's forewarning the people about the last days. ప్రార్థన చేసుకుందాం. Let us pray.